సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. ప్రతి వారం రక్షణ సంబంధమైనటువంటి విషయాల్ని, త్రివిధ దళాలు ఆవిష్కరిస్తున్నటువంటి కొత్త కొత్త అంశాలని, ముఖ్యంగా డిఫెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద తెలుగు ప్రేక్షకులకు ఈజీగా అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం 86వ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగినటువంటి డిఫెన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రంలో మొదటి అంశము ఇరాన్ యుద్ధం గురించి. ఒక సీజ్ ఫైర్ అయితే ప్రకటించారు. సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత మళ్ళీ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. అది కంటిన్యూ అవుతున్నట్టుగానే ఉంది. మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే హార్ముజ్ దిగ్బంధించామని అటు ఇరాన్ కూడా ప్రకటనలు చేస్తోంది. ఇవన్నీ నడుస్తున్నాయి. సరే, ఏది నిజం ఏది అబద్ధం అని మళ్ళీ నిర్ధారించుకునే దశలోకి మీడియా మొత్తం చేరుకున్నట్టుగా కనబడుతోంది. యాక్చువల్లీ సీజ్ ఫైర్ జరిగినట్టేనా అనేది ఒక విషయం తెలియజేయండి. రెండోది, మనము యుఎస్ పైలట్ ని రెస్క్యూ చేసినటువంటి విషయం. పైలట్ అండ్ వాళ్ళ వెపన్ సిస్టమ్ ఆఫీసర్ ని ఇద్దరు కూడా ఇరాన్ లో చిక్కుకుపోయారు. ఫస్ట్ పైలట్ ని తీసుకొచ్చారు, తర్వాత WS-1 కూడా తీసుకొచ్చారు. F-15 కూలిపోయిన నేపథ్యంలో దానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. దాంట్లో CIA చేసినటువంటి ఇరాన్ IRGC ని కన్ఫ్యూజ్ చేసిన విధానము, ఆపరేషన్ జరిగిన విధానము, అది జరిగిన తర్వాతనే ఇక డొనాల్డ్ ట్రంప్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోయి ఆయన పెట్టిన ట్వీట్ కూడా తెలుసు. F వర్డ్ ని B వర్డ్ ని యూజ్ చేసి మరి ట్వీట్ చేశాడు ఆయన. సో కరెక్ట్ గా ఆపరేషన్ జరిగిన వెంటనే, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే ఈ ట్వీట్ కూడా వచ్చింది, ఆయన ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక. సో వాట్ ఎవర్, ఫస్ట్ సీజ్ ఫైర్ గురించి ఒకసారి చెప్పండి సార్, అండ్ రెస్క్యూ ఆపరేషన్ గురించి కూడా మాట్లాడదాం. అంటే సీజ్ ఫైర్ అనే దానికంటే కూడా ఆఫ్ ర్యాంపింగ్ అని అందాం. డొనాల్డ్ ట్రంప్ ఆయన యుద్ధం ఆపదలుచుకున్నాడు. ఆయన ఏదో ఒక నెపం కారణం కోసం ఆయన దాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. ఆయన ఎవరు ఆయనతో సహకరించి ఆయనకు సాయం చేసేటువంటి ఒక్క దేశం కూడా కనిపించలేదు అతనికి. ఈరోజు చూస్తే కనుక ఇతర దేశాలు ఏవి కూడా ఆయన దగ్గరికి రావడానికి సిద్ధపడట్లేదు. సరే, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ లో అలయన్స్ కావచ్చు, యూరోప్ లో కావచ్చు, ఇతరత్ర దేశాలు కావచ్చు, భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఎవ్వరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎవరు నమ్మదలుచుకోలేదు. ఈ రోజు ఇంత చేసిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ దీన్ని నేను ఒప్పుకోలేదు అని చెప్పి నేను తిరస్కరించినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. పచ్చి అబద్ధం ఆయన నవ్వుతూ చెప్పగలడు. ఆయన అసలు ఏమి పట్టనట్టు చెప్పగలడు ఆయన. కాబట్టి ఎవ్వరు కూడా డొనాల్డ్ ట్రంప్ తోటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ వాడుకున్నాడు ఆయన. పాకిస్తాన్ వాడుకుని పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపండి అని ఒక రిక్వెస్ట్ లాగా పాకిస్తాన్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇరాన్ అనట్లేదు, ఇరాన్ యుద్ధం ఆపమని అడగట్లేదు. కానీ పాకిస్తాన్ అడిగినట్టు, పాకిస్తాన్ ఈయన ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినట్టు ఒక పెద్ద డ్రామా చేశాడు ఆయన. దాంట్లో ఎక్స్పోజ్ అయ్యారు, మనందరం చూసాము. అది మనకు షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చూసాము. దాంట్లో హిస్టరీలో వెళ్ళి చూస్తే కనుక డ్రాఫ్ట్ అన్న పదం కూడా అలాగే పెట్టేశాడు ఆయన. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రాస్తుంది. అది మనకు దేశంలో తన సెక్రటరీ ఇచ్చాడు అనుకుందాం, పోనీ అలా అనుకుందాం. పాకిస్తాన్ లో షెహబాజ్ షరీఫ్ సెక్రటరీ డ్రాఫ్ట్ చేసి ఇచ్చాడు, ఈయన పోస్ట్ చేశాడు అనుకుందాం. ఫర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అని రాయడు ఆయన. ఎందుకంటే సొంత దేశం ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఫర్ ప్రైమ్ మినిస్టర్స్ పర్ యూజర్ అని ఉంటుంది అంతే. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు పెడతాడు? పాకిస్తాన్ ఏతర శక్తులు ఎవరో పెడతారు. ఇది వైట్ హౌస్ డిక్టేట్ చేసింది, కంప్లీట్ గా వైట్ హౌస్ డిక్టేట్ చేసి ఇచ్చింది. డ్రాఫ్ట్ అని పెట్టి ఆ లైన్ డిలీట్ చేసి ఆయన పోస్ట్ చేయవలసింది. అంత చాలా సిన్సియర్ గా అది కూడా పోస్ట్ చేస్తాడు ఆయన. అంటే డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్ నుంచి వచ్చిన దానిలో ఒక కామా ఫుల్ స్టాప్ కూడా తీయడానికి భయపడినటువంటి వ్యక్తి. అంత భయంతో ఆయన చెప్పింది తూచా తప్పకుండా దాసోహం అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ అంటే ఆయన కోర్ టీము ఇరాన్ తో డైరెక్ట్ గా మాట్లాడుకుని దీన్ని ఆపారు. అంతేగాని పాకిస్తాన్ మొహం దాన్ని ముందర పెట్టారు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, సీజ్ ఫైర్ జరగలేదు. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూతపడింది. తర్వాత మనకు లెబనాన్ లో యుద్ధం జరుగుతోంది. షెహబాజ్ షరీఫ్ ట్వీట్లు ఏమో లెబనాన్ లో కూడా ఆగిపోతుందని చెప్పి ఆయన చెప్పాడు ఆయన. అంటే అది డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టే కదా. డొనాల్డ్ ట్రంప్ మాటని బేఖాతరు చేసి ఇజ్రాయెల్ ఇరాన్ లోనూ కొట్టింది, అలాగే లెబనాన్ లో కూడా కొట్టింది. కాబట్టి సీజ్ ఫైర్ మోర్ ఆర్ లెస్ బ్రోక్ డౌన్. అమెరికా యుద్ధం చేయదలుచుకోలేదు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇరాన్ అమెరికా ఇంట్రెస్ట్ మీద కొట్టట్లేదు, కానీ మిగతా కువైత్ మీద, UAE మీద వీళ్ళ మీద కొడుతుంది. సీజ్ ఫైర్ అనేది నా దృష్టిలో సీజ్ ఫైర్ లేదు. అందుకని దీన్ని ఆఫ్ ర్యాంపింగ్ అంటేనే మనకు బెటర్. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆపేయడానికి ఒక సాకు దొరికింది.
ఎవరినో బక్రాన్ పట్టుకున్నాడు, పాకిస్తాన్ అన్న దాన్ని పట్టుకొని బయటకు వచ్చేసాడు. అంతకు మించి ఇంకేమీ లేదు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం గ్లోబల్ రౌండప్ లో చర్చిద్దాం. దీని జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా తర్వాత చర్చిద్దాం. బట్ ప్రస్తుతానికి దేర్ ఇస్ నో సీజ్ ఫైర్, ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ ర్యాంప్. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత రెండవది వాళ్ళ పైలట్ ని రెస్క్యూ చేయడం అన్నది అమెరికా కాబట్టి చేయగలిగింది. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ కూడా ఆ శక్తి ఉంది. వాళ్ళు ఎంటబీ ఎయిర్పోర్ట్ లో ఎలా తీసుకొచ్చారు వాళ్ళ మనుషులందరినీ మనం గతంలో చూసాం. కానీ అప్పుడు ఎంటబీలో మనకు దీంట్లో చేసినటువంటి ఆపరేషన్స్ కి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా. ఇప్పుడు ఎందుకంటే మనకు టెక్నాలజీ పెరిగిపోయింది, సెన్సర్స్ ఉన్నాయి, మనకు రెడార్ ఇమేజెస్ ఉన్నాయి, మనకు నావిగేషన్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను చాలా డేంజరస్. ఇవన్నీ కూడాను ట్రాక్ చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో తీసుకురావడం చాలా కష్టం. ప్లస్ ఈ రోజు దాకా అమెరికా సక్సెస్ఫుల్ గా ఇరాన్ ఎయిర్ డిఫెన్సెస్ ని కొట్టేసింది అని మనం చెప్పలేం. అమెరికా క్లెయిమ్ చేస్తుంది, డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేశాడు మొత్తం ధ్వంసం చేశాను అని చెప్పుకుంటున్నాడు. కానీ మరి F-35 ఎందుకు కొట్టగలిగారు వాళ్ళు? F-15 ఎందుకు కొట్టగలిగారు? ఇన్ఫాక్ట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని ఎలా కొట్టారు? వీడిద్దరు పడిపోయిన పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా కొట్టగలిగారు? వాళ్ళు వాళ్ళ రీపర్ డ్రోన్స్ ని కొడుతున్నారు, 17 రీపర్ డ్రోన్స్ ని కొట్టారు వాళ్ళు. తర్వాత కాబట్టి వాళ్ళకి ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? బహుశా ఇన్ఫ్రారెడ్ ను వాడుకుంటున్నారు, శాటిలైట్ కాకుండా ఇంకేదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారో మనకి అది ఇట్స్ వెరీ బిగ్ టాపిక్ అది. అందుకని అటువంటి కంటెస్టెడ్ ఎయిర్ జోన్ లో వెళ్ళి సైనికుడిని తీసుకురావడం అన్నది చాలా చాలా కష్టం. ఒక పెద్ద ఎడారిలో ఒక చిన్న ఇసుక రేణుకని మనం పట్టుకోవాలంటే ఎంత కష్టమో అంతటి కష్టంతో కూడినటువంటి ఆపరేషన్. మొదటి పైలట్ ని ఈజీగా దొరికిపోయారు, ఎందుకంటే వీళ్ళ శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు, వీళ్ళ అక్కడ తిరిగినటువంటి రికగ్నైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమి ఉన్నాయో, డ్రోన్స్ ఉన్నాయో అవి పొజిషన్ చెప్పేయగలిగినాయి. ఇమ్మీడియట్ గా వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ వెళ్ళి అతన్ని రెస్క్యూ చేశారు. దానికి ఎయిర్ కవర్ వచ్చాయి చుట్టూతనన్నీ కూడాను. మీకు F-15లు, తర్వాత మనకు ఇతరత్ర వీళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ సపోర్ట్ అంతా కూడా F-35 అవన్నీ ఎయిర్ సపోర్ట్ ఇచ్చాయి. సపోర్ట్ ఇస్తూ అతన్ని కిందికి వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకురాగలిగారు. రెండో వ్యక్తి కమ్యూనికేషన్ పోయింది, ఎజెక్ట్ అయ్యాడు, కానీ బతికారా చనిపోయారా కూడా తెలియలేదు. అతను మనకు తెలుస్తోంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కొండని ఎక్కి ఎక్కడో కొండ మధ్యలో ఉన్న గ్యాప్ లో అతను దాచిపెట్టుకున్నాడు. అతని దగ్గర ఉన్న ట్రాన్స్మిటర్ కూడా ఇంటర్మీడియట్ గా వేస్తున్నాడు, రెగ్యులర్ గా పంపించట్లేదు. రెగ్యులర్ గా పంపిస్తే కనుక బహుశా ఇరానీ ఫోర్సెస్ కూడా దాన్ని ట్రాక్ చేస్తారేమో అన్న భయం. అందుకని అప్పుడప్పుడు పంపించి మళ్ళీ ఆఫ్ చేస్తున్నాడు, మళ్ళీ పంపిస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. సో ఈ సిగ్నల్స్ అన్ని పట్టుకొని యుఎస్ ఇంటెలిజెన్స్ దాన్ని ట్రాక్ చేసి పలానా కొండలో ఇక్కడే ఉన్నాడని తెలిసిన తర్వాత ఒక పెద్ద మేజర్ ఎఫర్ట్ తోటి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇరాన్ IRGCని వాళ్ళు ఒక విధంగా వాళ్ళని మభ్యపెట్టడానికి కోసం అని చెప్పేసి ఒక 4-5 ప్రాంతాల్లో వెతుకుతున్నట్టు వాళ్ళు ఒక డ్రామా చూపించారు. అంటే పలానా దగ్గర వెతుకుతున్నారంటే IRGC అక్కడ ఫోకస్ పెడుతుంది. కానీ వీళ్ళు యాక్చువల్గా వెతుకుతున్న స్పాట్ కి దూరంగా వీళ్ళని తీసుకెళ్ళడానికి కోసం మల్టిపుల్ పాయింట్స్ ని వాళ్ళు వెతుకుతున్నట్టు వాళ్ళు ఫస్ట్ ఒక సైకలాజికల్ డిసెప్షన్ అంటారు, అది చేశారు వాళ్ళు. 2 ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా చేశారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఇంకెక్కడి నుంచి వస్తున్నట్టు ఇరానియన్ కమ్యూనికేషన్ సిస్టమ్ చెప్తోంది. యాక్చువల్ అక్కడ కమ్యూనికేషన్ లేదు, కమ్యూనికేషన్ ఇంకెక్కడ ఉంది. సో ఒకటి ఆపరేషన్ డిసెప్షన్, సిగ్నలింగ్ డిసెప్షన్, ఇవన్నీ చేశారు. మూడవది సైకలాజికల్ డిసెప్షన్. ఏం చేశారంటే అసలు రెండో సైనికుడిని కూడా మేము తీసుకొచ్చేసామని చెప్పారు వాళ్ళు. తీసుకురాలే, ఇంకా అక్కడ ఉండగానే వీళ్ళు ఇద్దరిని రెస్క్యూ చేశారని ఫస్ట్ మెసేజ్ ఇచ్చేశారు. ఇంకా వెళ్ళిపోయారు కదా అని చెప్పి వీళ్ళు ఎఫర్ట్స్ మానేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో అలా చేశారు. ఇలా ఇన్ని విధాలుగా వాళ్ళని IRGCని వాళ్ళు మభ్యపెట్టి వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి తీసుకురాగలిగారు. అన్ఫార్చునేట్ ఏమైందంటే C-130 హెవీ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, హెవీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చినటువంటి ఎయిర్ క్రాఫ్ట్, అది అక్కడ ఒక రఫ్ ప్యాచ్ ఉంటే అక్కడ ల్యాండ్ అయింది. అది ల్యాండ్ అయితే కనుక అక్కడ ఇసుక చాలా ఉంది, ఆ ఇసుకలో చాలా కష్టం మీద ల్యాండ్ అయింది. అది టేక్ ఆఫ్ అవ్వడానికి కుదరలేదు. ఆ ఇసుకలో అది టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది, వీల్స్ కదలలేదు. దాంతో ఇంకా దాన్ని వాళ్ళు పేల్ చేయాల్సి వచ్చేసింది, దాన్ని కంప్లీట్ గా వాళ్ళు ధ్వంసం చేసేసి వచ్చేయాల్సి వచ్చింది. కానీ ఈ ఆపరేషన్ లో మనం చూస్తే కనుక అది C-130ని మేము పేల్ చేసాము అని చెప్పి అమెరికా చెప్పుకుంటాం. IRGC అని చెప్తుంది మేము షూట్ చేసాం, దాన్ని దెబ్బ తగిలింది కాబట్టి టేక్ ఆఫ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేసుకున్నారు అని IRGC క్లెయిమ్ చేస్తుంది. ఈ సత్యాసత్యాలు మనకు తెలియవు. IRGC తర్వాత ఫుటేజ్ చూపించింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. C-130 ఏమి మిగలలేదు అక్కడ. కాబట్టి ఎవిడెన్స్ కానీ దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం కానీ ఏం మిగలలేదు. అలాగే వాళ్ళ 2 హెలికాప్టర్స్ కూలిపోయినాయి, బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఒకటి, చినాక్ ఒకటి, 2. మరి అవి ఎందుకు కూలిపోయాయి? వాటిని కూడా డిస్ట్రాయ్ చేశారు. దాంతో అది ఎందుకు కూలిపోయిందని చెప్పడం చాలా కష్టం. కొన్ని వర్షన్స్, ఇది సత్యాసత్యాలు మనకు తెలియదు. ఆర్టిఫిషియల్ AI ఇమేజరీ తోటి చేశారా లేకపోతే నిజంగానే కరెక్టా అని తెలియదు. కొన్ని దాంట్లో ఉన్నటువంటి మెటల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బుల్లెట్ షార్ప్నెల్ ఉన్నట్టు, దానికి బుల్లెట్ ఇంపాక్ట్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది.
అదే సత్యం అయితే కనుక తప్పకుండా IRGCనో ఎవరో దాన్ని ఫైర్ చేశారు, ఆ ఫైర్ కి డ్యామేజ్ పడిపోయేవి. దట్ పాసిబిలిటీ ఇస్ దేర్. సో మొత్తానికి చాలా నష్టాలతోటి కూడుకొని ఆ ఆపరేషన్ జరిగింది. అది పోయిందే F-15 పోయింది, తర్వాత C-130 కొలాప్స్ అయింది, తర్వాత 2 హెలికాప్టర్స్ పోయినాయి, తర్వాత 2, 3 రీపర్ డ్రోన్స్ పోయినాయి వాళ్ళవి. సో తర్వాత ఇంకొకటి వాళ్ళది చిన్న తక్కువ కెపాసిటీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంకోటి పోయింది. సో ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్, ఇన్ని ఎయిర్ అసెట్స్ పోగొట్టుకుని ఫైనల్ గా అతను రెస్క్యూ చేయగలిగారు. సో శుభవార్త ఏంటంటే అతను రెస్క్యూ అయ్యాడు, చాలా గొప్ప విషయం. IRGC చేతిలో పడి ఉంటే కనుక వాళ్ళకి లివరేజ్ వేరే ఉండేది, దాన్ని బార్గెన్ చేసి ఉండేవాళ్ళు, అది వేరే కష్ట విషయం. కానీ ఇంత ఇంత చాలా కఠినమైన ఆపరేషన్స్ తీసుకొని వాళ్ళు బయటకు తీసుకురాగలిగారు. ఇరాన్ ఏం క్లెయిమ్ చేస్తోందంటే ఆ వ్యక్తిని రెస్క్యూ చేయడానికి వీళ్ళు రాలేదు, న్యూక్లియర్ మెటీరియల్ ని వాళ్ళు తీసుకురావడానికి నతాన్స్ దగ్గరలో వచ్చారు వీళ్ళు, అది ఫెయిల్ అయింది, ఫెయిల్ అయ్యేసరికి కూడా ఇరుక్కున్నారు వీళ్ళందరూ, అందుకని వీళ్ళు వెళ్ళిపోయారు. లేకపోతే ఒక వ్యక్తిని రెస్క్యూ చేయడానికి ఇన్ని వందల మంది ఎందుకు వస్తారు అని ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది. మనకు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పక్కన ఆర్మీ చీఫ్ ని ఉండగా హౌ మెనీ పీపుల్ డిడ్ వి సెండ్ అని అడిగాడు. అలా ఎవడైనా అడుగుతాడా? నాకు అర్థం కాదు. ఆపరేషన్స్ లో ఎంతమందికి పంపించాము, ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్ కదా, ఇవన్నీ చెప్తాం మనం అంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవచ్చు. ఆర్మీ చీఫ్ ని అడుగుతున్నాడు ఎంతమంది పంపించామంటున్నాడు, ఆయన పాపం ఏం చేయలేక ఇట్ ఈస్ ద సీక్రెట్ వి విష్ నాట్ రివీల్ అని అన్నాడు, పబ్లిక్ గా చెప్పాడు ఆర్మీ చీఫ్. అంటే అప్పుడు బట్ వి సెంట్ లాట్ ఆఫ్ పీపుల్ అంటాడు. లాట్ ఆఫ్ పీపుల్ పంపించాల్సిన అవసరం వచ్చింది నీకు? C-130 ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తిని ల్యాండ్ చేయాలంటే నీకు ఎయిర్ కవర్ కావాలి, దాన్ని నీకు హెలికాప్టర్స్ వెళ్ళాలి, అతను తీసుకొని రావాలి, అంతే కదా, నీకు కావాల్సింది అంతనే. దానికి C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు వచ్చింది? C-130 ఎందుకు వచ్చిందంటే ఈ న్యూక్లియర్ మెటీరియల్ దాంట్లో లోడ్ చేయడానికి మనకి హెవీ ఎయిర్ క్రాఫ్ట్ కావాలి, హెవీ ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కావాలి. అది తప్ప ఒక్క ఎక్స్ప్లెనేషన్ తప్ప C-130 ఇక్కడ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. C-130లో ఇంతమంది పారా కమాండోస్ వచ్చి C-130లో దిగాలంటే C-130 ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, అది పారా డ్రాప్ చేసి తెచ్చు కదా అక్కడ. తర్వాత చినాక్ లో ఇవేవో వెళ్ళి షార్ట్ ఆపరేషన్ చేసి దాన్ని తీసుకొని బయటికి వచ్చేయచ్చు కదా. కాబట్టి మనకు వీళ్ళ కథనంలో అమెరికా స్టోరీలో చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి మనకి. రెస్క్యూ ఆపరేషన్ ఇస్ అ వండర్ఫుల్ స్టోరీ, సక్సెస్ స్టోరీ, అతన్ని బయటకు తీసుకురాగలిగారు, దాన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ నిజంగా అతన్ని రెస్క్యూ చేయడానికే వచ్చారా, న్యూక్లియర్ మెటీరియల్ కోసం వచ్చారా? వస్తే కనుక ఇంత నష్టాలు ఎందుకు వచ్చినాయి వాళ్ళకు? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. ఐ థింక్ అన్లెస్ క్రమేపీ దీని గురించి అనలైజ్ చేసిన తర్వాత రాబోయే రోజులు మనకు తెలుస్తుంది. కానీ మోర్ దెన్ ఇట్ మీట్స్ ద ఐ అని ఇంగ్లీష్ లో మనకు సామెత ఉంది. కాబట్టి మనకు బయట కనిపిస్తున్నటువంటి అంశాల కంటే కూడా వెనకాల సత్యం వేరేగా ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పైలట్ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలుపుదాము. ఈ ఆపరేషన్స్ చేసినటువంటి టీం చాలా అద్భుతంగా చేశారు కాబట్టి వాళ్ళని కూడా మనం అభినందిద్దాం. బట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క నేతృత్వము, పీట్ హెగ్సెత్ యొక్క నేతృత్వం మీద చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. వీళ్ళు ఒక పైలట్ ని తీసుకురావడానికి ఎందుకు ఇంత కష్టపడ్డారు, ఎందుకు ఇంతమందిని డిప్లాయ్ చేశారు? ఆ ప్రశ్నకు సమాధానం అయితే మనకి ఇంకా కన్విన్సింగ్ గా రావట్లేదు. రేపటి రోజు ఒక పైలట్ కాకుండా ఇంకా వీళ్ళు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే కనుక ఇంకా ఎక్కువ మంది చనిపోతే లేదా యుద్ధ ఖైదీలుగా వాళ్ళు తీసుకుంటే పరిస్థితి ఏమవుతుంది? సో ఇది బిగ్ క్వశ్చన్ మార్క్స్. ఫ్యూచర్ లోనే చూడాలి ఏమవుతుందో. ప్రస్తుతానికి ఆఫ్ ర్యాంప్ తీసుకొని డొనాల్డ్ ట్రంప్ ఆపేశాడు కాబట్టి ఇమ్మీడియట్ థ్రెట్ లేకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో బహుశా దిస్ విల్ డెఫినెట్లీ ఎస్కలేట్. బట్ వీల్ కీప్ అ వాచ్. మనం మన ప్రేక్షకులకి వెనకాల ఈ యొక్క స్ట్రాటజీస్ ఏమవుతున్నాయి, దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం మన ప్రేక్షకులు తీసుకొచ్చే ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. పాకిస్తాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. ఆపరేషన్ సింధూర్ లో INS విక్రాంత్ ని ఆల్మోస్ట్ మేము సింక్ చేసే వాళ్ళము అని క్లెయిమ్ చేస్తున్నాడు. మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని అంత ఈజీగా పాకిస్తాన్ సింక్ చేయగలదా? అసలు ఇది ఒక రకంగా జోకే, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. బట్ ఎందుకు జోక్, ఎలా, ఏం చెప్పాడు ఆయన, ఒకసారి వివరాలు చెప్తారా? మనకు డేమియన్ సైమన్ అని చెప్పేసి, ఆసిన్ట్ అని, ఇటువంటి చాలా మనకు ఓపెన్ సోర్సెస్ హ్యాండిల్స్ మనం చూడొచ్చు. వాళ్ళు శాటిలైట్ ఇమేజ్ని ట్రాక్ చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, అని మనకు ప్రతి నిమిషం మన ట్రాకింగ్ ఇస్తారు. మనం వాళ్ళు ఫీజు పే చేసి దాన్ని వాళ్ళు శాటిలైట్ ఇమేజ్ తీసుకుంటుంటారు. అందుకని ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఆ పర్టికులర్ ఏరియా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కావాలి, రోజువారీ కావాలి, గంటల వారీ కావాలి అంటే కనుక శాటిలైట్ ఇమేజరీ అంతా వస్తుంది వాళ్ళకి. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో పాకిస్తానీ నేవీ, పాకిస్తాన్ నేవల్ యార్డ్ ఏదైతే ఉందో, వాళ్ళ నేవీ షిప్పులు పెట్టవలసినటువంటి ప్రాంతం PNS
హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో, మనకు మనోరా ఐలాండ్ అని చెప్పేసి కరాచీ దగ్గర ఉంటుంది, అది వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్. అది హెడ్ క్వార్టర్స్ లో ఒక్క షిప్ కూడా లేదు. షిప్లన్నీ ఏం చేశారంటే వాళ్ళు తీసుకెళ్లి కరాచీ కమర్షియల్ పోర్ట్ ఉంది కదా, అంటే మామూలుగా మనకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేటువంటిది, మన పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ లేదా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ చేసుకునేటువంటి షిప్లు ఏవైతే ఉంటాయో, కమర్షియల్ షిప్స్ ఉంటాయో, కమర్షియల్ షిప్స్ మధ్యలో తీసుకెళ్లి దాచిపెట్టారు. శాటిలైట్ ఇమేజెస్ అనేవి చూపించాయి చాలా క్లియర్ గా. అంటే వాళ్ళు ఎంత భయపడున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. భారత నేవీ వాళ్ళ మీద దాడులు చేస్తే కనుక ఇవి ఏవి షిప్పులు బతకమని వాళ్ళకి తెలుసు. సబ్మరీన్ ఎక్కడో దాచిపెట్టారు, ఇలాగే వీటి మధ్యలో దాచిపెట్టారు. ఇంకొక సబ్మరీన్ ఎక్కడో ఒమాన్ దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. ఎవరు కూడాను అక్కడ భారత నేవీ వచ్చి అటాక్ చేస్తుంది, దీన్ని తట్టుకుంటాము అన్నటువంటి ధైర్యం ఎవరికీ లేదు. అందరూ వెళ్ళి దాచిపెట్టుకున్నారు. అటువంటి నేవీ ఐఎన్ఎస్ విక్రాంతిని షూట్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆయన చెప్తుంటే కనుక దీన్ని నిజంగా ఎలా నవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత మూర్ఖత్వం అది. సరే, దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, మేము ఆల్రెడీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి దాంట్లో విశ్లేషకులు చాలా చెప్తున్నారు. కొంతమంది విశ్లేషకులు ఇచ్చిన జోకర్స్ అంటే జోకర్స్ పాకిస్తాన్లో. మనం ఇప్పటివరకు 10 కొట్టాము, వాళ్ళ రఫాల్స్ని కొట్టాము, మనం తలుచుకుంటే 20 కూడా కొట్టుండేవాళ్ళం, అన్ని రెడీగా ఉండినాయి. కానీ సరే మనం డెమాన్స్ట్రేట్ చేసాం, 10 కొట్టగలిగాము, చూపించాం కాబట్టి ఇంకా మనం మిగతా 10 కొట్టలేదు మనం అని అలా చెప్పుకుంటున్నారు వాళ్ళు. సో ఈ డిసెప్షన్ వార్ఫేర్ భారతదేశం ఏం చేసిందో ఈ రోజు దాకా వాళ్ళు బహుశా పాకిస్తాన్ తెలిసి ఉండొచ్చు, అఫీషియల్ గా వాళ్ళు బయట ఏం అనలేకపోతున్నారు. బయట వాళ్ళ నెరేటివ్ వాళ్ళు స్పిన్ చేసుకుంటున్నారు. డిసెప్షన్ నెరేటివ్ మనకి నేను యాక్చువల్ గా మనకు ఆప్ సింధూర్ లో అడ్వైజర్స్ గా ఉన్నటువంటి సీనియర్ అధికారులు, సీనియర్ ఆఫీసర్ తోటి పర్సనల్ గా నేను మాట్లాడాను. వాళ్ళు కన్ఫర్మ్డ్ గా చెప్తున్నారు, మన ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనకు లాస్ లేదు. మన రఫైల్స్ ఎన్ని పడిపోయాయి ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి కదా, ఒక్క రఫైల్ అంటే ఒక్క రఫైల్ కూడా పడిపోలేదు మనకి. కానీ టెక్నికల్ స్నాగ్ ఏదో వచ్చింది, దానికి టెక్నికల్ స్నాగ్ వస్తే సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయ్యారు. ఎయిర్ ఫోర్స్ ఏం చెప్పారు, వీ హ్యావ్ అకౌంటెడ్ ఫర్ ఆల్ ద పైలట్స్ అన్నారు. కానీ ఎయిర్ క్రాఫ్ట్ గురించి వాళ్ళు మాట్లాడలేదు. చిన్న స్నాగ్ వచ్చింది, మాట్లాడలేదు. పాకిస్తాన్ ఏ ఎయిర్ క్రాఫ్ట్ కొట్టాము అని వాళ్ళు అనుకుంటున్నారో అవన్నీ డీకాయిస్ ని కొట్టాము మనం. అదే పరిస్థితి సముద్రంలో కూడా ఉంది. డీకాయిస్ ని మనం డిప్లాయ్ చేసాం కాబట్టి సిగ్నల్ జామింగ్, ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడే చర్చించవచ్చు కూడా, ఇది లింక్డ్ కాబట్టి. మనకు ఏప్రిల్ 11, 12 2 రోజులు బే ఆఫ్ బెంగాల్లో మనము సిగ్నల్ జామింగ్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం, జామింగ్ ట్రయల్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం మనం. సో దీంట్లో ఏంటంటే మనకు పొజిషనింగ్ సిస్టము, నావిగేషన్, టైమింగ్, వీటిని మనం ఆట ఆడుకుంటాం అనమాట. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తప్పకుండా అది మనం ఇప్పుడు ఏప్రిల్ 11th 12th మళ్ళీ ఇంకోసారి చేయబోతున్నాం బే ఆఫ్ బెంగాల్లో. అటువంటిది మనం పాకిస్తాన్తో చేసాం. మనం ఐఎన్ఎస్ విక్రాంత్ వాళ్ళ రెడార్లో ఎక్కడ కనిపిస్తోందో నిజంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ లేదు. సో దాన్ని మనం జామ్ చేసాం. సో వాడు పలానా దగ్గర ఉంది అనుకుంటుంటే అక్కడ లేదు, యాక్చువల్గా ఇంకెక్కడో ఉంది. ఈ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ మనం ఆడుకున్నాం. దాంతో వాడికి అర్థం కావట్లేదు. లేటెన్సీ అంటే వాడికి సిగ్నల్ వచ్చేసరికి, ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తాం, మనం టీవీలో మనం క్రికెట్ ఏదో మ్యాచ్ చూస్తుంటాం, కానీ మనకు సెల్ ఫోన్ లో ఆల్రెడీ బాల్ ఏమైందో మనకు తెలిసిపోతుంది. సిక్సర్ కొట్టాడా, అవుట్ అయిపోయాడా తెలుస్తుంది. అక్కడేమో ఇంకా ఆ బాల్ కంప్లీట్ ప్లే అయి ఉంటుంది, మనకి సిగ్నల్ రావడానికి కొంత సమయం పడుతుంది. సో ఈ లేటెన్సీ చాలు. వాళ్ళు పలానా దగ్గర ఒకటి ఉంది అనుకొని వాళ్ళు యాక్షన్ తీసుకుంటే కనుక యాక్చువల్ రియల్ టైంలో అది ఇంకెక్కడో ఉండింటుంది. కాబట్టి ఈ టైమింగ్ అన్నది మనకు పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ ఇవన్నీ కూడా మనం చోక్ చేయగలం, వాటిని ఆడుకోగలం. ఇటువంటిది చేసాం అక్కడ. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో, మన ఐఎన్ఎస్ విక్రాంతిని మేము కొట్టడానికి సిద్ధంగా ఉండినాము, మా దగ్గర ఫుల్ వెక్టర్స్ రెడీగా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారే, వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు మనం ఏ లెవెల్లో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ రోజు అర్థమవుతోంది అందరికీ కూడా. ఇన్ఫాక్ట్ మనం చాలా సైలెంట్ గా ఉన్నాం. ఆప్ సింధూర్ లో మన డిఫెన్స్ కేపబిలిటీ ఏంటి, ఒక్కటంటే ఒక్క డ్రోన్ కూడా వాళ్ళది మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ మీద పడలేదు. అంత సక్సెస్ఫుల్ గా దాన్ని మనం కౌంటర్ చేయగలిగాం. ఇన్ఫాక్ట్ ఈరోజు మనం కంపెనీ సెక్షన్ లో అటువంటి కంపెనీ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం మనం. సో అంతటి కేపబిలిటీ ఉన్నటువంటి మన దగ్గర, అదే మన కంపేర్ చేసే కాంట్రాస్ట్ చూసామంటే ఈరోజు మన గల్ఫ్ ప్రాంతంలో ఒక్క దేశం కూడా వాళ్ళ మీద పడుతున్నటువంటి అటాక్స్ ని వాళ్ళు 100% ఆపలేకపోయారు. సో దాని కంప్లీట్ కాంట్రాస్ట్ మనం ఎలా ఆపగలిగాం. సో కాబట్టి ఈ ఇష్యూస్ ఉన్నాయి మనకి. సో అందుకని పాకిస్తాన్ వాళ్ళకి అర్థం కూడా అవ్వట్లేదు మనం ఏ లెవెల్లో ఆడుతున్నాం అనేది, మన గేమ్ ఏ లెవెల్లో ఉన్నదని పాకిస్తాన్కి అర్థం కూడా కాలేదు. సో ఐఎన్ఎస్ విక్రాంత్ కమాండ్ ఇచ్చుంటే, ఇన్ఫాక్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ డెక్ మీద రాజ్నాథ్ సింగ్ గారు ఆప్ సింధూర్ అయిపోయిన తర్వాత వెళ్ళి చెప్పారు, క్షమాపణ కోరారు ఆయన, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని ఆప్ సింధూర్ లో ఇన్వాల్వ్ చేయలేదు, మీకు మేము పర్మిషన్ ఇచ్చి ఉంటే పాకిస్తాన్ ఒక దేశంగా ఉండేది కాదు,
కానీ ఆ ఎస్కలేషన్ స్థాయి రాలేదు కాబట్టి మేము మీకు పర్మిషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ టైం మీతోటే మొదలు పెడతాం, ఇవ్వడం కాదు మీతోటే మొదలు పెడతామని చెప్పారు. సో అందుకని ప్లస్ రీసెంట్ గా నేవీ చీఫ్ కూడా చెప్పారు, కరాచీ పోర్ట్ మొత్తం మేము టేక్ డౌన్ చేయడానికి నిమిషాల దగ్గర రెడీగా ఉన్నాం మేము, బహుశా కొన్ని నిమిషాలు ఏంటో కనుక కొట్టేసి ఉండేవాళ్ళు. అంటే ఆ రోజు May 10th రోజు వాళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళబేరానికి రాకుండా ఉంటే, పాకిస్తాన్ కనుక DGMO వచ్చి మనకు ఫోన్ చేయకుండా ఉండింటే, ఆ రోజు వాళ్ళు ఎయిర్పోర్ట్ కొట్టేశాము. నెక్స్ట్ వాస్ దేర్ పోర్ట్స్, గ్వాదర్ కానీ లేదా మనకు కరాచీ కానీ కంప్లీట్ నాశనం అయిపోయింది, దాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చు మనం. ఆ కెపాసిటీ మనకు ఉండింది, దానికి వెక్టర్స్ అన్ని ఫుల్ గా రెడీ పెట్టుకుంది మన నేవీ. అఫ్ కోర్స్ ఇంత లోపల వాళ్ళు కారవేయడానికి వచ్చారు, మనమేమో సీజ్ ఫైర్ అనౌన్స్ చేసాం కాబట్టి ఆగిపోయింది, లేకపోతే అది పరిస్థితి. అందుకని పాకిస్తాన్ ఒక డిల్యూషన్ లో ఉంటుంది, వాళ్ళు ఏదో ఒక నెరేటివ్ చెప్పుకుంటూ ఉంటారు కానీ సత్యం అది కాదు. సత్యం చూస్తే కనుక వాళ్ళు మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో మనకు 100% తెలుసు. ఫుల్ టార్గెట్స్ తోటి మనం రెడీగా ఉన్నాం. మనం కొన్ని నిమిషాల్లో దాన్ని సర్వనాశనం చేయగలిగిన కెపాసిటీ మనకు ఉంది. ఈ రోజు కాదు, 1971 యుద్ధంలోనే వాళ్ళు ధ్వంసం చేశాం. మొత్తం కరాచీలో ఉన్నటువంటి వాళ్ళ ఆయిల్ డిపోస్ అన్ని కొట్టాం, ఎన్ని షిప్పులు ధ్వంసం చేశాం మనం. ఇంకా అప్పుడు ఇంత ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఇంత టెక్నాలజీ లేనప్పుడు, మన దగ్గర నేవీ కెపాసిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు అప్పుడు కొట్టాం మనం, కరాచీని మొత్తం బ్లాక్ చేయగలం. ఇప్పుడు మన శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది సరే, వాళ్ళు ఏదో వాళ్ళ పొలిటికల్ నెరేటివ్ తప్ప ఇంకేమీ లేదు. ఒక మిలిటరీ వ్యక్తి చెప్పవలసిన విషయం కాదు. నిజంగా ఒక ప్రొఫెషనల్ చెప్తే కనుక, ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ డేటాతో చూస్తే కనుక తప్పకుండా పాకిస్తాన్ ఇస్ నోవేర్, అండ్ మనం వీ హావ్ టేకెన్ అబ్సల్యూట్ సుపీరియారిటీ ఆన్ పాకిస్తాన్ నేవీకి సంబంధించి మాత్రం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశాలకు వెళ్తాం సార్. December 2025 నుంచి మార్చ్ వరకు నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా వరకు మన నేవల్ ఎక్సర్సైజెస్ చాలానే జరుగుతున్నాయి. మనం కూడా ఒకసారి డిస్కస్ చేసాం. మెడిటేరియన్ సీలోకి మన వార్షిప్స్ ని పంపించాము. టర్కీ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ సపోర్ట్ చేసిన సందర్భంలో కూడా టర్కీకి వ్యతిరేకంగా మెడిటేరియన్ సీలో వార్షిప్స్ ని దింపిన సందర్భం గురించి కూడా మీరు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, డిసెంబర్ నుంచి లెక్కేస్తే, అంతకు ముందు జరిగిన పక్కన పెట్టి December 2025 నుంచి మార్చ్ మధ్య కాలంలో సుమారు 22 దేశాల్లో పోర్ట్ కాల్స్ కి మన ఇండియన్ నేవీ వార్షిప్స్ లేకపోతే మన షిప్స్ అక్కడ డిప్లాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా వరకు రెడ్ సీ, మెడిటేరియన్ సీ, ఆల్మోస్ట్ అన్ని సముద్ర జలాల్లో మన భారత నావికా దళం ప్రెజెన్స్ అయితే ఈ డిసెంబర్ నుంచి మార్చి మధ్య ఉన్నట్టుగానే మనం భావించాలి. సుమారు 22 దేశాల్లో పోర్ట్ కాల్స్. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అండ్ ఈ వివరాలను ఒకసారి చెప్తారా? అంటే మనకు అమెరికా ఎంత అద్భుతంగా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా డిప్లాయ్ చేయగలుగుతున్నారు, వాళ్ళ షిప్పులు ప్రపంచవ్యాప్తంగా ఎలా వెళుతున్నాయి, చైనా ఎలా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ దృష్ట్యా జిబోటి నుంచి హంబంతోట, గ్వాదరు, ఇవన్నీ మనల్ని ఎలా సరౌండ్ చేస్తున్నారు, వాళ్ళ నేవీలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయి, దీని గురించి విపరీతంగా చర్చ ఉంటుంది. కానీ భారత నేవీ, ఇండియన్ నేవీ ఏ స్థాయికి ఎదిగిందో దీని గురించి పెద్ద చర్చ ఉండదు. నార్మల్ పోర్ట్ కాల్స్ వెళ్ళాయి, ఇవి అన్ని కలిపి చూస్తే కానీ మనకు అర్థం కాదు. 3 నెలలలో 22 దేశాలు 22 పోర్ట్ కాల్స్ చేసి వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత డిప్లాయ్మెంట్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మనం ఊరికే టూకీగా చదువుదాం, మనం చదివితే అసలు జస్ట్ చదివితేనే అర్థం చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారన్నది వేరే విషయం. మనం చూస్తే INS నీలగిరి ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చింది, INS సూరత్, అలాగే ICGS అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ సారథి, INS కోస్ట్ గార్డ్ సర్వీస్ విగ్రహ, ఇవి ఇండోనేషియాకి వెళ్ళినాయి. అలాగే INS షార్దూల్, INS తీర్ సింగపూర్ వెళ్ళినాయి. అంటే ఒక షిప్ ఒకటే పోర్ట్కి వెళ్ళదు, అవి మల్టిపుల్ పోర్ట్స్కి వెళ్తుంది కాబట్టి INS తీర్, తర్వాత ICGS సారథి థాయిలాండ్కి వెళ్ళినాయి. తర్వాత మనకు INS ఇంఫాల్, INSV కౌండిన్యా ఒమాన్కి వెళ్ళాయి. మనకు తెలుసు INSV కౌండిన్యా మొత్తం తాళ్లతో చేసినటువంటి షిప్, అది మనకు మనకు సంజీవ్ సాన్యాల్ దాంట్లో వెళ్ళారు, మనకు తెలుసు, ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయన వెళ్ళిన విషయం మనకు తెలుసు. పాతకాలం మన షిప్ బిల్డింగ్ ఎలా ఉండిందో దాని దృష్ట్యా దానికి మేకులు కొట్టకుండా తాడుతో తయారు చేసినటువంటిది INSV కౌండిన్యా. అలాగే INS ఇంఫాల్, ఇవి ఒమాన్కి వెళ్ళినాయి. తల్వార్ క్లాస్ వెసల్స్ చాలా ఒమాన్కి వెళ్ళినాయి. అలాగే మనం చూస్తే కనుక INS సుదర్శన్ ఒమాన్కి వెళ్ళింది. తర్వాత మనకు INS సుకన్య శ్రీలంకకు వెళ్ళొచ్చింది. INS శారదా, INS సాగర ధ్వని, ఇది మాల్డీవ్స్కి వెళ్ళొచ్చాయి రెండును. INS త్రిఖండ్, INS సంకల్ప్ సీషెల్స్ కి వెళ్ళాయి. INS సునయన, INS సంకల్ప్ ఈ రెండు మారిషియస్ కి వెళ్ళాయి. INS త్రిఖండ్ మొజాంబిక్ వెళ్ళొచ్చింది. INS త్రిఖండ్ అక్కడి నుంచి మొజాంబిక్ నుంచి తంజానియా వెళ్ళింది. తర్వాత తల్వార్ క్లాస్ సబ్మరీన్స్ జిబోటికి వెళ్ళినాయి.
జిబోటీలో కనీసం అంటే 4-5 దేశాల మనకు నేవల్ బేసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ చైనా. అక్కడికి వెళ్ళాం మనము. తర్వాత ICGS అంటే మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ సార్థక్ ఇరాన్ కి వెళ్ళింది, యుద్ధం మొదలవక ముందర వెళ్ళొచ్చింది అది. అలాగే INS సూరత్ UAE, ఇప్పుడు కూడా INS సూరత్ UAE లోనే ఉంది. UAE బహ్రెయిన్ అక్కడే తిరిగింది అది. అలాగే ICGS సార్థక్ సౌదీ అరేబియా వెళ్ళొచ్చింది. తర్వాత అక్కడి నుంచి కువైట్ కూడా వెళ్ళొచ్చింది అది. దెన్ INS సుదర్శని ఫ్రాన్స్ కు వెళ్ళొచ్చింది. ఇదిలా ఉండగా విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్ 5 డిస్ట్రాయర్స్ ఈ రోజు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఒమానీ షిప్స్, ఇరానియన్ షిప్స్ కాకుండా 3వ దేశపు షిప్ మిలిటరీ షిప్స్ ఒక్క భారతదేశపు షిప్పులు మాత్రమే ఉన్నాయి. అక్కడి నుంచి బయటకు వస్తున్నటువంటి షిప్పులని మనం ఎస్కాట్ చేస్తున్నాం. భారతీయ పెట్రోలు, గ్యాస్ షిప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఎస్కాట్ చేసి మనకు గుజరాత్ కానీ ముంబై కానీ రావడానికి దానికి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తున్నాం మనం. ఇంత డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి మన నేవీది. గతంలో మనల్ని బ్రౌన్ వాటర్ నేవీ అని పిలిచేవాడు. బ్రౌన్ వాటర్ నేవీ అంటే మనకు తెలుసు కదా, సముద్రంలో ఏముంటుంది, సముద్ర తీరం దగ్గర మనకు బ్రౌన్ గా ఉంటుంది. సముద్రం మట్టం ఇంకా చాలా షాలో వాటర్స్ కాబట్టి అక్కడ మనకు మట్టి కనిపిస్తుంది కింద, సముద్రం కింద. సో దాన్ని బ్రౌన్ వాటర్ నేవీ అని అంటే మనం తీరం దాటి ఎక్కువ దూరం వెళ్ళే వాళ్ళం కాదు మనం. ఇప్పుడు మనం బ్లూ వాటర్ నేవీగా తయారవుతున్నాం. బ్లూ వాటర్ నేవీగా తయారవుతున్నాం అంటే చాలా చాలా దూరాలకు వెళ్తున్నాం. దానికి సపోర్ట్ స్ట్రక్చర్ ఉండాలి. సరే, ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశాల్లో మనం కొంత మళ్ళీ నీళ్లు, ఆహారము ఇవన్నీ కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తాం, కానీ వెనక నుంచి కూడా సపోర్ట్ స్ట్రక్చర్ ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. ఇవి మనం వీటి గురించే మాట్లాడాం. మన INS విక్రాంత్, INS విక్రమాదిత్య 3 సముద్రాలు, అరేబియన్ సీ, మనకు బే ఆఫ్ బెంగాల్, హిందూ మహాసాగరం, ఇక్కడ వాళ్ళు తిరిగినటువంటి విన్యాసాలు, దాని గురించి ఇంకా మాట్లాడలేదు. ఎంత మనం ఫోర్స్ ప్రొజెక్షన్ చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ ఓషన్ ప్రాంతానికి సంబంధించి ఇంత డిప్లాయ్మెంట్ ఏ దేశము చేయలేదు, ఇంక్లూడింగ్ అమెరికా. అమెరికా ఇక్కడి నుంచి ట్రాన్సిట్ చేసి వెళ్తున్నారు. డియోగో గార్సియాలో 4-5 పెట్టుకున్నారు, వాళ్ళు అంతకు మించి ఇంకేం లేదు వాళ్ళది. చైనా కూడా అంతే, అడపదడప మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. అది ఒక థ్రెట్టే మనకి, నేను కాదనట్లేదు. కానీ ఇప్పటికి యాజ్ ఆఫ్ టుడే ఇండియన్ ఓషన్ రీజన్ లో ఇన్ని పోర్ట్ కాల్స్, ఇంత మన ప్రెజెన్స్ అన్నది ఏ దేశానికి లేదు. భారతదేశంలో ఉన్నంత ప్రెజెన్స్ ఇంకెవరికి లేదు. సో ఇది అర్థం చేసుకోవాలి మనం. భారత ప్రభుత్వం ఏం చేస్తోంది గత 10 ఏళ్లలో అంటే ఇది జరిగింది. మన నేవల్ కెపాసిటీ పెంచుకున్నాం. బ్రౌన్ వాటర్ నేవీ నుంచి బ్లూ వాటర్ నేవీగా మనం ఎదగగలిగాం. ఈ రోజు ఈ ప్రాంతంలో ఏం ఆపరేషన్ చేయాలన్నా భారతదేశం ఆపరేషన్ చేస్తోంది. మాల్డీవ్స్ లో ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా, సీషెల్స్ లో ఎమర్జెన్సీ వచ్చినా, మొరిషియస్ లో ఎమర్జెన్సీ వచ్చినా, శ్రీలంకలో వాళ్ళ మన ఇరానీ షిప్ ని పేల్చేసిన, లేదా మనకు పైరట్స్ విషయంలో కావచ్చు, హౌతీల దాడికి దెబ్బలు తిన్నటువంటి షిప్పులు కావచ్చు, ఏ అంశాలైనా కానీ కూడా భారతదేశమే ఈ రోజు ముందుంది, భారత నేవీ ముందుంది. సో ఈ రోజు మనం గతంలో ఉన్నటువంటి నేవీ కాదు, మనం మన ఏరియా అట్లీస్ట్ మా ఇండియన్ ఓషన్ రీజన్, IOR రీజన్ ఏదైతే ఉందో దాంట్లో మనమే ఈ రోజు పోలీసింగ్ చేయగలుగుతున్నాము. ఇక్కడ మొత్తం మనదే ఆధిపత్యం ఉన్నది. ఆధిపత్యం అంటే అందరినీ శాసిస్తున్నామని కాదు, బట్ అందరినీ కలుపుకొని వెళ్ళి ఇక్కడ నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా తయారైనటువంటి దేశంగా భారతదేశం ఎదుగుతుంది. దీని తర్వాత ఆఫ్ కోర్స్ నెక్స్ట్ మనకు టార్గెట్ వచ్చేసి ఇండో పెసిఫిక్ రీజన్ ఉంటుంది. ఎస్పెషలీ మనకు ఫిలిప్పైన్స్ కానీ, మలేషియా, ఇండోనేషియా ఈ ప్రాంతాలు, వీళ్ళకి సమర్థన, అలాగే వియట్నాము, సౌత్ చైనా సీ, ఎల్లో సీ, అక్కడ కూడా మనం నెక్స్ట్ స్టేజ్ లో వెళ్తాం. క్రమేపీ మన కెపాసిటీ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది మనకు. అందుకని మనందరూ గర్వించదగ్గటువంటి విషయం, 3 నెలల్లో ఇన్ని పోర్ట్ కాల్స్ అండ్ ఇంత ఫోర్స్ ప్రొజెక్షన్ ఏ దేశం చేయలేకపోయింది, అది మనం చేస్తున్నాము. అమెరికా కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో మనం ఉన్నాం. సో కంగ్రాచులేషన్స్ టు ద ఇండియన్ నేవీ. అండ్ అటువంటి నేవీని తీర్చిదిద్ది, అటువంటి నేవీకి అంతటి శక్తిని, బలాన్ని, అథారిటీని ఇచ్చినటువంటి భారత ప్రభుత్వాన్ని మనం అభినందిద్దాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, ఇండియన్ ఆర్మీకి బైక్స్ అంటే బుల్లెట్లు ఉండేది ఇదివరకు. ఇప్పుడు బుల్లెట్ నుంచి బ్యాటరీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో బ్యాటరీ వెహికల్స్ ని వాడబోతున్నారు అని సమాచారము. సో ఇండక్ట్ చేయబోతున్నారని. సైలెంట్ స్కౌట్ బైక్స్ అంటున్నారు. ఇవి కోవర్ట్ మిషన్స్ కూడా వాడే విధంగా వీటిని రూపొందిస్తున్నట్టుగా సమాచారం. వివరాలు చెప్తారా? మనకు ఎస్పెషల్లీ సరిహద్దుల ప్రాంతాల్లో మనకు చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మణిపూర్, నాగాలాండ్, మిజోరాం ఈ ప్రాంతాల్లో అడవి ప్రాంతాలు. అలాగే మనం చూస్తే కనుక రాజస్థాన్ ఎడారి ప్రాంతం, మనకు టిబెట్ సరిహద్దులో ఉన్నటువంటి లదాఖ్ కానీ, లేదా మనకు అరుణాచల్ ప్రదేశ్ కానీ కొండ ప్రాంతాలు. అక్కడ మనం కొన్ని ప్రాంతాలకి మన పెద్ద పెద్ద 4 వీలర్ కార్లు,
జీపులు ఇవన్నీ ట్రక్కులు వెళ్ళలేనటువంటి పరిస్థితి. గస్తీలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర గస్తీ తీరడానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న నేరో ప్రాంతాలు వెళ్ళినప్పుడు బైకుల్లో వెళ్ళేవాళ్ళు. గతంలో మనం బుల్లెట్ వెహికల్ తీసుకెళ్లేవాళ్ళం. బుల్లెట్ వెహికల్ అంటే అందరికి సరదా కదా, ఆ శబ్దమే అందరికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ టకటక కొట్టేటువంటి సౌండ్ అన్నది చాలా దాన్ని నచ్చి చాలా మంది బుల్లెట్ కొనుక్కుంటారు. సో అటువంటి బుల్లెట్స్ మనకు ట్రెడిషనల్ గా భారత సైన్యంలో అది డిప్లాయ్ అయి ఉండింది. కానీ దానివల్ల కొన్ని మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అంత సౌండ్ తోటి వెళ్తున్నప్పుడు అకాస్టిక్స్ శత్రువు తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు వాళ్ళు చేయకుండా ఆపేయడము, దాచుకోవడం ఇటువంటి ఏమైనా చేయొచ్చు. లేదా మనల్ని టార్గెట్ చేయాలన్నప్పుడు ఈజీగా అకాస్టిక్ సౌండ్ ని బట్టి వాళ్ళు మనల్ని టార్గెట్ చేయొచ్చు. ఈ రెండు ఇబ్బందులు మనకు ఉన్నాయి. అంటే మనం స్టెల్త్ సీక్రెట్ గా ఏమి చేయలేకపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడి నుంచి మనం మారి భారత సైన్యం ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మామూలుగా సివిలియన్స్ మనం అందరం మన పిల్లలు వెళ్ళేటువంటి ఎలక్ట్రిక్ బైక్స్ ఏవో ఉన్నాయో దానికంటే హయ్యర్ కెపాసిటీ ఉన్నటువంటి హయ్యర్ దానికి పవర్ ఉన్నటువంటి బైకుల్ని ఇప్పుడు ఇండియన్ ఆర్మీ డిప్లాయ్ చేయబోతోంది. మళ్ళీ అవే కంపెనీలు, ఫర్ ఇన్స్టెన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏవైతే బుల్లెట్ తయారు చేస్తుందో వాళ్ళ దగ్గరే ఫ్లయింగ్ ఫ్లీ అని చెప్పేసి ఒకటి ఉంది. దాన్ని ఆర్మీ వర్షన్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. వీళ్ళ మేజిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక్కొక్క సైనికుడు 120 కిలోల బరువుతో వెళ్తాడు. అతని వెయిట్ ప్లస్ అతని కంటే ఒక 30-40-50 కిలోలు బరువు మోసుకు వెళ్ళాలి. గన్నులు కానీ, అమ్యునిషన్ కానీ, ఫ్యూయల్ కానీ, ఫుడ్ కానీ, మంచినీళ్ళు కానీ, లేదా మనకు కావాల్సిన బేసిక్ టూల్స్, మనకు టార్చ్ లైట్ లాంటివి. అక్కడ ఏమైనా జరిగిందంటే ఇమ్మీడియట్ గా అతనికి ఏదైనా మందు మెడిసిన్స్ ఇచ్చుకోవాలి, లేదా అతను ఏమైనా చిన్న సర్జరీ లాంటివి చేసుకోవాలి. ఇటువంటి టూల్ కిట్స్, ఎమర్జెన్సీ సర్వైవల్ కిట్స్ ఉంటాయి. ఇవన్నీ మోసుకొని వెళ్ళాలంటే ఒక యావరేజ్ వెయిట్ 120 కిలోలు రమారమి ఉంటాయి. అటువంటిది ఇద్దరు వ్యక్తులు ఎలక్ట్రిక్ వెహికల్ అంతటి రేరిఫైడ్ ఆక్సిజన్ తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో, ఎత్తైనటువంటి ప్రాంతంలో వెళ్ళి ఇద్దరిని తీసుకువెళ్ళగలిసిన కెపాసిటీ ఉన్నటువంటి ఇంజిన్ కావాలి. సో ఇది అంతనే కాదు, ఆ ఇంజిన్ నుంచి వీళ్ళకు ఉన్నటువంటి కొన్ని అంశాల వాళ్ళు మళ్ళీ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. బైకే కాదు, అక్కడ బైక్ లో ఉన్నటువంటి ఇంజిన్ తోటి వాళ్ళ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఛార్జింగ్ కూడా చేసుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీస్ కావాలి. సో ఇన్ని కండిషన్స్ ఉన్నటువంటివన్నీ కూడా నీవు తయారు చేస్తున్నాయి. అలాగే దీంట్లో టీవీఎస్ కూడా వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళకు. అలాగే హీరో మోటార్ కార్ప్ కి సంబంధించిన విడా అన్నటువంటి ఒక బండి, ఇవన్నీ కూడాను ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ప్రొక్యూర్ చేస్తోంది. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు స్పెషల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఈ కంపెనీలు చెప్తున్నారు, వాళ్ళు తయారు చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనకి ఇంకా ఎలక్ట్రిక్ బ్యాటరీకి సంబంధించి చైనా మీద డిపెండెన్సీ ఉంది, నేను కాదనట్లేదు. కానీ భారత ప్రభుత్వం దానికి కూడా పిఎల్ఐ స్కీమ్స్ పెట్టింది. క్రమేపీ రాబోయే 4-5 సంవత్సరాల్లో చైనా మీద డిపెండెన్సీ గణనీయంగా తగ్గించే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రస్తుతానికి అయితే ఇవి డిప్లాయ్ చేస్తున్నాం. ఇవి శబ్దాలు రావు, ప్లస్ దాని యొక్క హీట్ సిగ్నేచర్ ఉంటుంది. మామూలుగా మనకు పెట్రోల్ ఇంజిన్ ఉంటే కన్నా పెట్రోల్ కన్స్యూమ్ అయ్యి దాని లోపల మన బైక్ లో కాలిన తర్వాత అది వదిలేటువంటి పొగ ఇవన్నీ కూడా హీట్ తెలుస్తుంది. వాళ్ళ డ్రోన్స్ కనుక అక్కడ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయంటే కానీ వాళ్ళ హీట్ డిఫరెన్షియల్ తెలిసిపోతుంది. కిందేమో టెరైన్ లో వచ్చేసి మనకు చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో చిన్న ఎర్ర ముక్క కనిపిస్తుంది వాళ్ళకి. సో అర్థమైపోతుంది ఇక్కడ వేడితో ఉన్నటువంటి ఏదో బైక్ వెళ్తుంది తెలుస్తుంది, వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ వెళ్ళేసరికి దీనికి హీట్ సిగ్నేచర్ ఉండదు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఒకటే కదా, కాబట్టి దానికి హీట్ సిగ్నేచర్ ఉండదు. కాబట్టి వాళ్ళ డ్రోన్స్ కానీ వాళ్ళ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్నా కానీ కూడా వాళ్ళు దీన్ని పసిగట్టలేరు. సో అందుకని ఇన్ని ఫీచర్స్ పెట్టి మన వాళ్ళు దీనికి షిఫ్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఫార్వర్డ్ పొజిషన్స్ లో. సరే ఇంటర్నల్ గా మనకు బుల్లెట్ తిరిగినా పెద్ద ఏం లేదు. హైదరాబాద్ మనకు క్యాంటన్మెంట్ లో తిరిగితే దాని బదులు ఇష్టమే, మనకి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఫార్వర్డ్ పొజిషన్స్ లో మాత్రం ఫస్ట్ డిప్లాయ్మెంట్ అనేది చేస్తున్నాము. సో ఎలా మనం ప్రతి అంశంలో చిన్న చిన్న అంశంలో కూడా ఎలా మారుతోంది మన సైన్యం, గతంలో ఉన్నటువంటి ప్రోటోకాల్స్, గతంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ని మోడర్న్ యుద్ధానికి, మోడర్న్ రిక్వైర్మెంట్స్ కి ఎలా మార్చుకుంటున్నారు, దాంట్లో ఇదొక అంశం కింద మనం పరిగణించాలి. సో లెట్ us కంగ్రాచులేట్ ద ఆర్మీ అండ్ ఆల్సో మన ఈ కంపెనీలని ఎవరైతే ఆర్మీకి తయారు చేసి ఇస్తున్నాయో, మన దేశంలో తయారు చేసి ఇస్తున్నాయో వాళ్ళందరినీ కూడా అభినందిద్దాం. సూపర్ సార్. నిజంగా అంటే వార్త చదివినప్పుడు చాలా చిన్నగా కనబడుతుంది, అంటే ఏమీ లేదు బుల్లెట్ నుంచి బ్యాటరీకి మారుతున్నారని. సో మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, మీరు ఇచ్చిన వివరణ, విశ్లేషణ అమేజింగ్. నిజంగా చెప్తున్నాను, ఊరికే వార్త చదవడం కాదు, దాని వెనకాల ఉన్న కథా కమామిషు అర్థమైతే గానీ దాని ఇంపార్టెన్స్ తెలియదు అని. రియలీ వండర్ఫుల్ సార్ నిజంగా. సరే నెక్స్ట్ అంశం, బార్డర్ లోకి వెళ్ళిన వాళ్ళు యాక్చువల్ గా ఈ ప్రాంతాలు చూసిన వాళ్ళకి ఈ యొక్క అంశాల గురించి అవగాహన ఉంటుంది. నువ్వు కూడా వచ్చావు, మన ఇద్దరం బార్డర్లు చాలా తిరిగాము. నేను కూడా ఇమాజిన్ చేసుకుంటున్నాను నేను యాక్చువల్లీ మీరు చెప్తూ ఉంటే, అందుకోసమే సో అక్కడ
మనకు సైన్యం కొన్ని వేల సంఖ్యలో అక్కడ నిలబడుకొని ఉండరు, గ్యాప్స్ ఉంటాయి, మధ్య మధ్యలో ఒకరో ఇద్దరో సైనికులు మాత్రమే వెళ్తుంటారు. సో అటు సైడ్ సైన్యం మనకు తెలియకుండా క్వైట్ గా వచ్చి వాళ్ళు ఏమైనా ఆపరేషన్ చేస్తే, కాబట్టి వాటిని ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాం మనం. చాలా అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. అందుకని దీన్ని అప్రిషియేట్ చేయాలంటే యాక్చువల్ గా మన ప్రేక్షకులందరికీ మనం చెప్పాల్సింది ఏంటంటే, మన సరిహద్దులు చూసి రండి, మన బార్డర్ ఏరియాస్కి వెళ్ళండి. మీరు దేశవ్యాప్తంగా ఎన్నో వేల కిలోమీటర్ 11,000 కిలోమీటర్ల బార్డర్స్ ఉన్నాయి మనకి. పాకిస్తాన్ తోటి కావచ్చు, చైనా తోటి కావచ్చు, బంగ్లాదేశ్ తోటి కావచ్చు, మియన్మార్ తోటి కావచ్చు, విపరీతమైన బార్డర్స్ మనకు ఉన్నాయి. కాబట్టి తిరిగినప్పుడు మీకు అర్థం అవుతుంది, అవగాహన బాగా పెరుగుతుంది. ఈ దేశం మీద గౌరవము, మన ప్రభుత్వం పట్ల, మన సైన్యం పట్ల గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే, వాళ్ళు ఎటువంటి కష్టాలలో వాళ్ళు అక్కడంతా పనిచేస్తున్నారు తెలిసినప్పుడే మనకు వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం పెరుగుతుంది, మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గుతుంది. అందుకని మన రిక్వెస్ట్ ఏంటంటే, మన ప్రేక్షకులందరూ అక్కడికి వెళ్ళాలి. సరిహద్దులు చూస్తే కనుక మనం చెప్పినటువంటి ఈ యొక్క అంశం ఏదైతే సోకాల్డ్ న్యూస్ ఐటమ్ ఉందో దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థం అవుతుంది. ట్రూ సార్. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. మైసూర్ బేస్డ్ మోడల్ ఏరోస్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ, ఇది పెగాసస్ V12 అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ని అన్వైల్ చేశారు. అంటే దీని లెక్క ప్రకారం ఏంటంటే, కాంబాట్ ఆపరేషన్స్ కి ఎట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కి ఉపయోగపడే విధంగా అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ని తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారు సార్? టెక్నికాలిటీస్ ఎట్ ద సేమ్ టైం దీన్ని అసలు మామూలుగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా దీన్ని ఎట్లా అన్వయించుకోవాలో చెప్తారా? ఇప్పుడు ఇరాన్ లో యుద్ధం మనం చూస్తున్నాం. మనం ఇరాన్ లో వాళ్ళు షహీద్ 136 ఏదైతే ఫైర్ చేస్తున్నారో దాన్ని షూట్ డౌన్ చేయడానికి చాలా ఖర్చుతో కూడినటువంటి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసేటువంటి పేట్రియట్ మిసైల్స్, తర్వాత థాడ్లు, ఇవన్నీ వాడుతున్నారు వాళ్ళు. కానీ తక్కువ ఖర్చుతోటి దీన్ని కౌంటర్ చేయాలి అంటే కనుక ఈ తక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు ఈ నిర్ణయాలు ఎవరు చేయాలి, వాటిని ప్రోటోకాల్స్ ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా మనం దాన్ని కౌంటర్ చేయగలిగినటువంటి అనుభవం మనకి ఎలా వస్తుంది, ఈ అంశాలు మనం చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. అమెరికాకి అన్ఫార్చునేట్లీ ఆ అనుభవం లేదు. వాళ్ళు పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు గతంలో, సద్దాం హుసేన్ లాంటి వాళ్ళు వీళ్ళని ఛాలెంజ్ చేయలేకపోయారు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, డ్రోన్స్ లేవు అప్పుడు సద్దాం హుసేన్ దగ్గర. ఆఫ్ఘనిస్తాన్ చెప్పనే అక్కర్లేదు, వాళ్ళు సగం ప్యాంట్ వేసుకొని సైకిళ్ళ మీద వెళ్ళే, మోటార్ వెహికల్ మీద వెళ్ళేటువంటి టెర్రరిస్టులు వాళ్ళు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరే. మోడర్న్ వార్ఫేర్ కంప్లీట్ డిఫరెంట్. ఈరోజు ఇరాన్, అంత తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి ఇరాన్ షహీద్ 136 తోటి అన్ని యుద్ధాలు చేయగలుగుతున్నాయంటే, మనకు రేపు చైనాతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు చైనా ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్, వాళ్ళు ఎటువంటి డ్రోన్స్ మన మీద ప్రయోగం చేయగలరు, కొన్ని లక్షలు ప్రయోగం చేయగలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళకి కెపాసిటీకి మనకి మొత్తం ప్రపంచంలో ఎవరికి లేనంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, దాన్ని ఎలా మనం ట్రైనింగ్ తీసుకోవాలి. అందుకని ఈ కంపెనీ ఏదైతే మోడల్ ఏరోస్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మైసూర్ బేస్డ్ కంపెనీ ఉందో, వీళ్ళు ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. పెగాసస్ V12 అని దానికి పేరు పెట్టారు. సో ఈ డ్రోన్ ఏం చేస్తుందంటే, ఇది బేసిక్గా ఏంటంటే ప్రొపెల్లర్ డ్రోన్స్. మనకు షహీద్ 136 ప్రొపెల్లర్ డ్రోన్. అది సౌండ్ ఎలా వినిపిస్తుందో మనం చూసాము, వీడియోస్ చూసాము. వస్తున్న బాగా శబ్దం చేస్తుంటుంది, వస్తుంది, కొడుతుంది అది. సో మనకు తెలిసిపోతుంది, మనకు కంటికి కనిపించకపోయినా ఫస్ట్ శబ్దమైన పడుతుంది, తర్వాత మనకు దగ్గరకు వచ్చిన తర్వాత మనకు అది కనిపిస్తుంది. ఈవెన్ కింద నుంచి వీళ్ళు ఫీల్డ్ గన్స్ కొట్టచ్చు, చాలా ఉంటాయి దాంట్లో. కానీ ఇది మనకు ఏదైతే పెగాసస్ V12 అని వీళ్ళు ఏదైతే తయారు చేశారో, ఇది గ్యాస్ బేస్డ్ ట్విన్ 2 ఇంజిన్స్ ఉన్నటువంటి గ్యాస్ బేస్డ్ టర్బైన్ జెట్ ఇంజిన్ దీంతో తయారు చేస్తున్నారు. జెట్ ఇంజిన్ తో తయారు చేస్తున్నారు. కాబట్టి దీని స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని హీట్ సిగ్నేచర్ తక్కువ ఉంటుంది, సౌండ్ తక్కువ ఉంటుంది. అంటే ఇరాన్ ఈరోజు ఏం యుద్ధం చేస్తోందో దానికి కనీసం అంటే కొన్ని 10-20 రెట్ల ఎక్కువ కెపాసిటీ, ఎక్కువ లీథాలిటీ ఉన్నటువంటి డ్రోన్ ఇది. దీనిని మనం దేనికి వాడుతున్నాము? 2 అంశాలు వాడుతున్నాం. ఒకటి టార్గెట్ టెస్టింగ్. అంటే ఇటువంటివి మన దేశం మీద వచ్చి పడితే దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అంటే, రమారమి సిమ్యులేషన్. చైనా ఇటువంటివే వాడబోతోంది. చైనా మన మీద ఇటువంటి డ్రోన్స్ వాడితే, లేదా చైనా పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ తోడు వాళ్ళని మన మీద ప్రయోగం చేస్తే దీన్ని ఎలా కౌంటర్ చేయాలి. సో మనం దీన్ని టార్గెట్ గా పెట్టుకొని అది ఎగురుతున్నప్పుడు దాన్ని ఎలా మనం షూట్ డౌన్ చేయగలిగాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వెపన్స్, లేజర్ వెపన్స్ అంటాం, వాటిని ఎలా మనం దీని మీద వాడచ్చు. అలాగే L-70 గన్స్, పాత గన్స్, ఎయిర్ గన్స్ ఎలా కొట్టచ్చు, లేదా మన దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ ఎలా చేయొచ్చు, స్వాన్ డ్రోన్స్ ఎలా కొట్టచ్చు, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ దీన్ని ఎలా షూట్ డౌన్ చేయొచ్చు. దానికి ట్రైనింగ్ కావాలంటే ఇగో ఇది పనిచేస్తుంది. హై స్పీడ్, హై ఎండ్యూరెన్స్ ఉన్నటువంటిది, ప్లస్ దానికి రెడార్ సిగ్నేచర్ తక్కువ ఉంటుంది. అది జెట్ ఇంజిన్ తోటి, గ్యాస్ టర్బైన్ జెట్ ఇంజిన్ తో ఉంటుంది కాబట్టి వెనకాల మనకు దాని హీట్ సిగ్నేచర్ తక్కువ ఉంటుంది.
మామూలుగా అదేదో మన డీజిలో ఇటువంటి ఏదో ఇంకేదైనా లిక్విడ్ ఫ్యూల్ ఏదైనా పెడితే కనుక పెద్ద మంట కనిపిస్తుంది, ఇది మంట చాలా తక్కువ ఉంటుంది. సో అటువంటిది ఇన్ని పారామీటర్స్ ఉన్నటువంటి ఒక డ్రోన్ తయారు చేశారు. ఫస్ట్ ప్రైమరీ దీన్ని టార్గెట్ ట్రైనింగ్ కోసం, టార్గెట్ షూటింగ్ కోసం నేను వాడుకుంటాను. రెండవది నిజంగా కాంబాట్ ఆపరేషన్స్ ఇంకేదైనా అవసరాలు వస్తే కనుక ఇది ఇంటెలిజెన్స్, రికానైసెన్స్, సర్వీలెన్స్ కూడా చేయగలదు. ఆ ప్రాంతానికి వెళ్ళి చెక్ చేయడము, అక్కడ ఏమున్నాయి దాన్ని ఫొటోస్ తీయడము, దాన్ని రెడార్ సిగ్నేచర్స్ తీసుకురావడము, ఇవన్నీ కూడాను మనకు మ్యాన్డ్ అన్మ్యాన్డ్ టీమింగ్ అంటారు, MUMT టీమింగ్ అంటారు. అంటే ఆకాశంలో వెళ్తున్నటువంటి మన ఎయిర్ క్రాఫ్ట్స్, మన ఏవాక్స్ కావచ్చు, లేదా మన జెట్ ఫైటర్స్ కావచ్చు, లేదా మన పెద్ద పెద్ద డ్రోన్స్ కావచ్చు, మనకు రీపర్ డ్రోన్స్ లాంటివి ఇటువంటి పెద్ద పెద్ద ఉన్నాయి కదా, వాటిని అనుసంధానం చేసి ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు, ఆ పని చేయగలదు. ఇది రెండు అక్కడికి వెళ్ళి మళ్ళీ కావాలంటే అది ఏమంటారంటే కామికాజీ డ్రోన్ లాగా వెళ్ళి ఆత్మాహుతి చేసి దాన్ని డెస్ట్రాయ్ చేసి రాగలదు, అది కూడా చేయగలదు. మూడవది దీంట్లో వర్షన్స్ తీసుకొస్తున్నారు. ఒకటి క్యానిస్టరైజ్, అంటే మనకు డబ్బాలో పెట్టి దాన్ని ఫైర్ చేయొచ్చు. డబ్బాలో మనం చూసాం ఇరాన్ ఎలా ఫైర్ చేస్తుందో, షహీద్ 136 ఆ వీడియోస్ అన్ని మనం ప్రేక్షకులు చూసుంటారు. డిఫరెంట్ లేయర్స్ లో ఒక డబ్బాలో ఉంటుంది, ఫైర్ అవుతుంటాయి. మన దీపావళి రోజు ఎలాగైతే మన పటాకులు పేలుతుంటాయో ఆకాశానికి వెళ్ళినప్పుడు ఒకసారి అంటిస్తే కానీ ఒకటి పేలుతుంటుంది, అలా ఇది కూడా ఒకటి వెళ్తూ ఉంటుంది. క్యానిస్టరైజ్డ్ ఫైరింగ్ అంటారు, అలా చేయొచ్చు. లేదా అది రన్వే మీద వెళ్ళి ఫైర్ చేయొచ్చు. లేదు రిటర్న్ లో అది కనుక వచ్చినప్పుడు రన్వే దొరకలేదు అంటే కనుక అది పారాచూట్ తోటి ఆగిపోవచ్చు, కింద దింపేయచ్చు దాన్ని, అంటే రీయూజబుల్ కూడా చేయొచ్చు దాన్ని. సో ఇన్ని ఫీచర్స్ తోటి ఈ యొక్క ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది ఇది. సో మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం. రేపు ఈరోజు మనం చూసాం పవర్ హౌసెస్ ఏమేమి ఉన్నాయో, ఇరాన్ తర్వాత మనకు టర్కీ, ఈ రెండు డ్రోన్ పవర్ హౌసెస్ గా తయారయ్యాయి. సో మనం మన దేశంలో ఈ శక్తిని పెంచే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ 2020 గల్వాన్ ఘటన జరిగే టైంకి మన ఆర్మీలో డ్రోన్స్ లేవు. డ్రోన్స్ ఉండింటే కనుక కొల్ల సంతోష్ బాబు గారి బలిదానం జరుగుండేది కాదు. మనం డ్రోన్స్ పంపించి చైనీస్ విడ్రాల్, PLA విడ్రాల్ చెక్ చేసి ఉండేవాళ్ళం. అది లేదు కాబట్టి ఫిజికల్ గా ఆయన వెళ్ళారు, ఆయన టీం వెళ్ళారు. ఏం జరిగిందో మనకు తెలిసిన విషయం. అందుకనే కొల్ల సంతోష్ బాబు గారి బలిదానం ముందర, ఆయన తర్వాత మన డాక్టర్ని కంప్లీట్ గా మారిపోయింది. ఈ రోజు మనం డ్రోన్ వెపన్స్ లో ఒక శక్తిగా ఎదిగాం మనం. అది ఆపరేషన్ సింధూలో డెమాన్స్ట్రేట్ చేశాం మనం. సో అటువంటిది ఇది కూడా పెగాసిస్ అన్నది ఆ శక్తిని పెంచే దిశగా మన దేశంలో దేశీయ శక్తితోటి, దేశీయ టెక్నాలజీ తోటి తయారైనటువంటి డ్యూయల్ యూజ్ డ్రోన్ ఇది. టార్గెట్ అండ్ ట్రైనింగ్ కోసం ఒకటి, రెండు మిషన్ ఆబ్జెక్టివ్స్ ని సక్సెస్ చేయడం కోసం, రెండు విధాలు కూడా దీన్ని వాడుకోవచ్చు. సరిగా నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఈజిప్ట్ లో ఇండియా, ఈజిప్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇందాక మీరు బే ఆఫ్ బెంగాల్లో జరగాల్సినటువంటి జామర్ ట్రయల్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఏప్రిల్ 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈజిప్ట్ లో మన భారత్ అండ్ ఈజిప్ట్ మధ్య మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యుద్ధ విన్యాసాల ప్రత్యేకత ఏంటి చెప్తారా? అంటే మనము కూటములు తయారు చేస్తున్నాము, ఫ్యూచర్ యుద్ధాలకు తయారవుతున్నాం. మనం నన్ను ముట్టకు నామాలు కాకి అని చెప్పి మన దేశంలోనే మనమే ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూర్చుంటే కానీ లాభం లేదు. రేపటి రోజు మనం అక్కడ వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళేటువంటి అవసరం రావచ్చు, అటువంటి అవకాశాలు కూడా రావచ్చు. పీస్ కీపింగ్ ఫోర్సెస్ గా మనం చాలాసార్లు వెళ్ళాం. కానీ మనం ఎకానమీ పెరిగే కొద్దీ, ఈ రోజు మనం 5th లార్జెస్ట్ ఎకానమీ, తర్వాత 4th అవుతాం, తర్వాత 3rd అవుతాము. సరే 5th, 4th చాలా డిబేట్లు జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ జపాన్ ఓవర్టేక్ చేసామని, కొంత ఇంకా చేయలేదని, ఈ సంవత్సరాంతం చేస్తామని చాలా చర్చలు జరుగుతున్నాయి. పక్కన పెడదాం. ఏదో మొత్తానికి రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం. అమెరికా, చైనా తర్వాత మనమే ఉండబోతున్నాం. ఈ మిగతావన్నీ క్షీణిస్తున్నాయి, జపాన్, జర్మనీ కూడా క్షీణిస్తాయి, మనం ఎదుగుతాం. సో ఆ పరిస్థితుల్లో మన ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి మనం డిప్లాయ్మెంట్స్ చేయాలి. ఇప్పుడే మనం చర్చించాం, మన నేవీ డిప్లాయ్మెంట్స్ గురించి చర్చించాం. అలాగే మన ఆర్మీ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఆర్మీ చాలా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సైన్యంతో అనుసంధానమై యుద్ధం ఎలా చేయాలి, వాళ్ళ ప్రోటోకాల్స్ ఏంటి, వాళ్ళ అనుభవాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి టెరేన్ ఎలా ఉంది. అక్కడ ఫర్ ఇన్స్టెన్స్ ఈజిప్ట్ లో ఎడారి ప్రాంతం, దాన్ని సైక్లోన్ అని పెట్టారు. ఎడారి ప్రాంతంలో మనకు గాలి దుమారం వస్తుంటుంది. అఫ్ కోర్స్ మనకు రాజస్థాన్లో మనం చేస్తున్నాం, ఆ విద్యాన్యాసాలు చేస్తున్నాం, మనకు ఒక అనుభవం ఉంది. అలాగే ఈజిప్ట్కి అదొక సాంస్కృతికమైన దేశం, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈజిప్ట్ అన్న దేశం ఉన్నది. వాళ్ళ అనుభవం ఎలా ఉంది, వాళ్ళు ఎలా యుద్ధాలు చేస్తున్నారు, వాళ్ళు మన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోగలరా, మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా? రెండింటికంటే కీలకమైంది ఇద్దరు కలిసి అనుసంధానం చేసి రేపు ఏదైనా అవసరం వస్తే ఏం చేయగలము. రేపు సపోజ్ సూయజ్ కెనాల్ ని ఎవరో టేక్ ఓవర్ చేశారు, ఏదో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టేక్ ఓవర్ చేసిందో, లేకపోతే ఏదో రోగ్ స్టేట్ దాన్ని టేక్ ఓవర్ చేసింది అనుకుందాం కాసేపు. అప్పుడు దాన్ని ఎలా మన ఆపరేషన్ లో మనం దాన్ని వాళ్ళని విడిపించాలి,
ఎలా ఈజిప్షియన్ ఆర్మీ మన ఆర్మీ ఇద్దరు కలిసి ఎలా అనుసంధానం చేసి దాన్ని ఆపరేషన్ ని సక్సెస్ చేయాలి, ఎలా అక్కడి నుంచి మనం మళ్ళీ మన మిషన్ అకంప్లీట్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా ప్రోటోకాల్స్ అన్ని టెస్ట్ అవుతాయి ఇక్కడ. సో రియల్ లైఫ్ సినారియోస్ అన్ని టెస్ట్ అవుతాయి. కాబట్టి ఇద్దరి యొక్క కెపాసిటీ, ఇద్దరి యొక్క కోఆపరేషన్ అన్నది ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. సో ఇటువంటి యుద్ధ విన్యాసాలు మనం చాలా దేశాలతో చేస్తున్నాం మనము. ఇది ఈసారి ఈజిప్ట్ తో చేస్తున్నాం. దాని ఆ యుద్ధ విన్యాసాల పేర్లు సైక్లోన్ అని పేరు పెట్టారు. దీనిలో 25 మంది మన స్పెషల్ కమాండోస్ వెళ్తున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. గతంలో మనకు కొన్ని 2-3 దశకాల ముందర మన పరిస్థితి ఏంటంటే మన దేశంలోనే ఉండేవాళ్ళం, మనమే ట్రైనింగ్ తీసుకునేవాళ్ళం. సడన్ గా ఐపీకేఎఫ్ పరిస్థితి వెళ్ళి అక్కడ మనం యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మనకు ఏమి తెలియదు అర్బన్ వార్ఫేర్ అని అర్థమైంది. మనకి నిజంగా ఎటువంటి టెరైన్ లో ఎటువంటి ప్రాంతాల్లో యుద్ధం చేయాలో మనకు తెలియలేదు. ట్రెడిషనల్ గా మన సైన్యం ఏంటంటే కనుక శత్రువుని యుద్ధం చేయాలంటే శత్రు స్థావరాలకు వెళ్ళడం, అంటే దేశం సరిహద్దు దాటి వెళ్ళి యుద్ధం చేయడము, షూట్ ఇంతనే ఉండేది. కానీ దాన్ని డిఫరెంట్ టెరైన్స్ లో, డిఫరెంట్ కండిషన్స్ లో, వెదర్ కండిషన్స్ లో ఎలా చేయాలి అన్న దాంట్లో మనకు చాలా వీక్నెస్లు ఉండేవి. కాబట్టి ఈ యొక్క జాయింట్ ఎక్సర్సైజ్ అన్నవి వీటన్నిటికి కూడాను సమాధానం కింద మనం భావించాలి. క్వైట్ గా చేస్తున్నాం, ఇక్కడ ఇంత యుద్ధం జరుగుతున్నాం, మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం అంటే మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాము, మన కనెక్షన్స్ బిల్డప్ చేసుకుంటున్నాము. ఈజిప్ట్ అసీసీ మనకు రిపబ్లిక్ డే పెరేడ్ కి 2-3 సంవత్సరాల క్రితం ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చిన తర్వాత సూయజ్ కెనాల్ పక్కన మనకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇచ్చాడు. కాబట్టి రేపటి రోజు మనం అక్కడ జరుగుతున్న అల్లర్లలో మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవడానికి, మన కామర్స్ ని, మన ట్రేడ్ ని కాపాడుకోవడానికి మనం అక్కడ ఏమైనా యాక్షన్ చేయాలంటే కనుక ఇదో దానికి తయారీలో ఉన్నాం మనము. అందుకని ఇది ఒక అద్భుతమైనటువంటి ఎక్సర్సైజ్ కింద మనం భావించాలి. అఫ్ కోర్స్ ఇదివరకు భారతదేశంలో చేశారు ఈ ఎక్సర్సైజ్, ఇప్పుడు ఈజిప్ట్ పార్ట్ లో జరుగుతుంది. సూపర్ సార్. ఇక ఈ వారం మన క్షాత్రంలో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లోకి వెళదాం. ప్రతి వారం కూడా ఎవరో ఒక గొప్ప యోధుడి గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. ఈ వారం మన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లో నాయక్ జాదూనాథ్ సింగ్ వీరి గురించి మనం మాట్లాడతాం సార్. పరమవీర్ చక్ర అవార్డు స్వీకరించినటువంటి భారతీయ సైన్యాధికారుల్లో 2వ వాడు, సెకండ్ రిసిపియంట్ ఆఫ్ పరమవీర్ చక్ర. సో 1947-48 ఇండోపాక్ వార్ లో అద్భుతమైనటువంటి పోరాట పటిమని కనబరిచారు. అండ్ పోస్టమస్లీ ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన గురించిన వివరాలు చెప్తారా? 47-40 నౌషరా సెక్టర్ లో ఆయన పనిచేసినట్టున్నారు, బలిదానం ఇచ్చినట్టున్నారు కదా, ఒకసారి వివరాలు చెప్తారా సార్? కరెక్ట్. మనకు జాదూనాథ్ సింగ్ గారు 1916 నవంబర్ 21న ఆయన షాజహాన్పూర్ అన్నటువంటి ప్రాంతంలో అక్కడ జన్మించారు. ఆయన అక్కడ ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన వాళ్ళ కుటుంబము వ్యవసాయ ఆధారిత కుటుంబం అది. అఫ్ కోర్స్ అప్పుడు మనకు తెలుసు బ్రిటిష్ సమయంలో ఎటువంటి పేదరికం మన దగ్గర ఉండేదో. కాబట్టి ఈయన పెద్దగా చదువుకోలేదు. వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కుటుంబంతో సహా వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తుండేవాళ్ళు. కానీ 2వ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన బ్రిటిష్ ఆర్మీలో చేరారు. బ్రిటిష్ ఆర్మీలో 1941లో చేరారు. 41లో చేరి ఆయనను ఈస్టర్న్ సెక్టర్కి పంపించారు. అంటే ఈ రోజు మియన్మార్ అంటున్నాం కదా, అరక్కాన్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆయనను పంపించారు. ఈయన టీం అంతా కూడా వెళ్ళి అక్కడ జాపనీస్ ని ఎదుర్కొని జాపనీస్ ఆర్మీతో యుద్ధం చేశారు. వీళ్ళు చాలా కష్టంతో కూడినటువంటిది. వీళ్ళకు ట్రైనింగ్ అఫ్ కోర్స్ ఈయనకు చాలా తక్కువ ట్రైనింగ్ తోటి ఆయన వెళ్లాల్సి వచ్చింది. అది అక్కడ ఈయన టీం అందరూ కూడా చాలా అద్భుతంగా యుద్ధాలు చేసి జాపనీస్ అక్కడ ఆపగలిగారు. జాపనీస్ మళ్ళీ మన దేశంలోకి చొరబడకుండా ఆపగలిగినటువంటి టీంలో ఈయన కూడా ఉన్నారు. జాపనీస్ అక్కడ కొంత దెబ్బ తగిలిన తర్వాత ఈయనను మళ్ళీ అండమాన్స్ లో డిప్లాయ్ చేశారు. అండమాన్స్ లో జాపనీస్ వచ్చి చాలా దీవులను వాళ్ళు కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకుంటే అక్కడ వాళ్ళని ఓడించే ప్రయత్నంలో మన ఆర్మీని కూడా అక్కడ డిప్లాయ్ చేశారు. కాబట్టి అక్కడ కూడా వెళ్ళారు. ఈ 2 అయిపోయిన తర్వాత మనకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది 1947లో. అప్పుడు ఆయన ఉన్నటువంటి ఏదైతే సైన్యంలో ఉన్నారో దానిని రాజ్పుట్ రెజిమెంట్ అన్నది ఇండియన్ ఆర్మీలో కల్పిస్తారు. 15th August 1947 నుంచి అది భారతీయ సైన్యంలో ఒక భాగంగా దాన్ని పరిగణించారు. మనకు తెలుసు ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ మన మీద దాడులు మొదలుపెట్టి మనకు ఎస్పెషలీ మనకు జమ్మూ ప్రాంతంలో, వెస్టర్న్ జమ్మూ ప్రాంతంలో వాళ్ళు చాలా ప్రాంతాలు కబ్జా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు నౌషేరా సెక్టర్ లో వాళ్ళు చాలా కబ్జాలు చేసుకున్నారు. వాళ్ళు నౌషేరా టౌన్ ఆల్మోస్ట్ కబ్జా అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఈయనను అక్కడ డిప్లాయ్ చేశారు. ఈయన టీంని అక్కడ నౌషేరా సెక్టర్ లో ఈయన డిప్లాయ్ చేస్తే ఈయన ఒక పర్టికులర్ ఫార్వర్డ్ పోస్ట్ కి ఈయనను నేతృత్వం వహించమని చెప్పారు. అక్కడ ఈయన బ్రిగేడియర్ మొహమ్మద్ ఉస్మాన్
ఈయన సుపీరియర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశానుసారం అక్కడ ఫార్వర్డ్ ఫోర్స్ లో 9 మంది సైనికులతో ఆయన అక్కడ గస్తీ తిరుగుతూ అక్కడ ఆపే ప్రయత్నం చేశారు. తాయిన్ ధార్ అన్నటువంటి ఒక ప్రాంతం, ఇది నౌషేరా సెక్టర్ లో ఉంటుంది. నౌషేరా అంటే కనుక మనకు జమ్మూ ప్రాంతం అర్థం చేసుకోవాలి, ఆ టెరైన్ ఎలా ఉంటుందో. బార్డర్ ఎల్ఓసిలో కింద మనకు అఖ్నూర్ ఉంటుంది, అఖ్నూర్ తర్వాత మనకు నౌషేరా వస్తుంది, నౌషేరా తర్వాత రజౌరి వస్తుంది, రజౌరి తర్వాత పూంచ్ వస్తుంది. ఇది స్ట్రెచ్ అనమాట. ఇది మనకు ఎల్ఓసికి బార్డర్ లో ఉన్నటువంటి నౌషేరాని కొడితే కనుక వాళ్ళకు పూంచ్కి మనకు కట్ అయిపోతుంది, పూంచ్కి వెళ్ళేటువంటి మన రోడ్ కట్ అయిపోతుంది. కాబట్టి నౌషేరాను దాన్ని తీసుకోవాలన్న ప్రయత్నం పాకిస్తానీ సైనికులు చేశారు. వాళ్ళు ఫిబ్రవరి 6వ తారీఖు అంటే ఫిబ్రవరి 6, 1948 ఆ రోజు పొద్దున పెద్ద సైన్యంతో చాలా మంది సైనికులతోటి వాళ్ళు దాడి చేశారు ఇక్కడ నౌషేరా సెక్టర్ లో. ఈయన ఉన్నటువంటి క్యాంప్ ని వాళ్ళు అటాక్ చేసేసరికి పొద్దున అర్లీ మార్నింగ్ అటాక్ చేశారు. సో ఇంకా అక్కడ ఫిబ్రవరి 6 అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మంచుతో కూడినటువంటిది. అప్పుడు ఒక విధమైనటువంటి ఫాగ్ అంతా ఉండింది. అది దాంట్లో వీళ్ళు చాలా వీరోచితంగా పోరాటం చేశారు. కానీ వాళ్ళ నంబర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ యుద్ధంలో వీళ్ళ సైడ్ చాలా మంది చనిపోయారు, ఉన్నదే 9 మంది. కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాలు తగిలాయి. అయినా ఈయన చాలా వీరోచితంగా పోరాటం చేసి వాళ్ళని ఏదో విధంగా ఆపగలిగారు. వాళ్ళు కొంతకాలం తర్వాత అంటే కొన్ని గంటల తర్వాత మళ్ళీ రీకూప్ అయ్యి ఇంకా పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ అటాక్ చేశారు. రెండోసారి చాలా చాలా కష్టంతో కూడినటువంటిది. మొత్తం 9 మంది ఇంక్లూడింగ్ ఈయనతో సహా అందరు కూడా గాయాలు తగిలినాయి. ఈయన మషిన్ గన్ తీసుకొని గాయం తగిలినటువంటి గన్నర్ దగ్గర నుంచి ఈయన మషిన్ గన్ తీసుకొని ఈయన ఫైర్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫైరింగ్ లో వాళ్ళు చాలా నష్టపోయి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు అర్థమైంది వీళ్ళకి నంబర్స్ తగ్గిపోయారు, ఇంకా వీళ్ళు తట్టుకోలేరు అని తెలిసి వాళ్ళు మళ్ళీ థర్డ్ అటెంప్ట్ చేశారు. 3వ అటెంప్ట్ లో ఈయన దగ్గర ఇంకెవ్వరు బతకలేదు. మొత్తం 9 మందిలో అందరు చనిపోయారు, ఈయన ఒక్కడే ఉన్నారు. ఈయన మషిన్ గన్ తీసుకొని ధైర్యంగా వాళ్ళ ఏదైతే బంకర్ ఉందో బంకర్ నుంచి బయటకు వచ్చి అంధాధూన్ ఫైరింగ్ అంటారు, అదంటే కళ్ళు మూసుకొని ఫైరింగ్ చేశారు. వాళ్ళది విపరీతంగా ఫైరింగ్ చేసేసరికి వాళ్ళు వచ్చినటువంటి పాకిస్తాన్ సైన్యం అంతా కూడా రిట్రీట్ అయిపోయి వెళ్ళిపోయారు మనకి. దాంతో ఆ పోస్ట్ ని ఆయన సేవ్ చేయగలిగారు. అన్ఫార్చునేట్ ఏమైందంటే ఆ ఎదురు కాల్పులలో ఈయనకు తల మీద గుండె మీద బుల్లెట్లు తగిలేసరికి ఆయన అక్కడే చనిపోయారు, బలిదానం ఇవ్వాల్సి వచ్చింది. ఇంత లోపల ఆయన బ్రిగేడియర్ ఉస్మాన్ గారు వేరే కాంటింజెంట్ అక్కడ పంపించి వీళ్ళకి రిలీఫ్ ఇచ్చారు. కానీ అప్పటికి వీళ్ళందరూ చనిపోయారు. బట్ ఆ పోస్ట్ ఈయన సేవ్ చేయగలిగారు. పోస్ట్ సేవ్ చేశారు కాబట్టి ఈ రోజు నౌషేరా ఇంకా భారతదేశంలోనే ఉంది, మన అధీనంలోనే ఉంది. అఫ్ కోర్స్ ఆవలి వైపు కూడా భారతదేశమే, కానీ వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడాను మన అధీనంలోనే ఈ రోజు ఉండడానికి కారణాన్ని నేను చాలా సాహసోపేతంగా చేసిన యుద్ధం. అందుకనే భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నతమైనటువంటి యుద్ధానికి సంబంధించిన అత్యున్నతమైనటువంటి మిలిటరీ పురస్కారం పరమవీర్ చక్ర ఈయనకు బహుకరించారు. రెండవది సోమనాథ్ గారి తర్వాత 2వ గ్రహీత ఈయన, పరమవీర్ చక్ర గ్రహీత ఈయన. సో కాబట్టి అటువంటి వారి యొక్క సాహసోపేతమైనటువంటి జీవితం మనం అందరూ తెలుసుకోవాలి, మన ప్రేక్షకులు తెలుసుకోవాలి, మన భావితరాలు తెలుసుకోవాలి. అటువంటి వారు చేసినటువంటి ఈ చర్యల వల్ల ప్రేరణ తీసుకొని రేపటి రోజు మన సైన్యం కావచ్చు, మన ప్రజలు కావచ్చు, ఇంకా చాలా శక్తితోటి ఈ శత్రు ఎత్తుగడల్ని మనం ఎదుర్కొని మన దేశ రక్షణకు మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. వీళ్ళని ఎప్పుడూ విస్మరించకూడదు. వాళ్ళ జీవితాన్ని బలి ఎందుకు ఇచ్చారంటే మనమందరం సుఖంగా ఉండాలి, దేశం శాంతిగా ఉండాలి, దేశం సురక్షితంగా ఉండాలన్న దృష్ట్యా వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళని కనీసం తలుచుకునేటువంటి చిన్న ఒక కార్యక్రమాన్ని చేసి మన చిన్న రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. అలాగే మన ప్రేక్షకులందరూ కూడాను ఇటువంటి మహానుభావులని స్మరించుకుని మన చాతనైనంత నివాళులు అర్పించి వారి యొక్క కీర్తిని మనం కొనియాడాలని నేను కోరుకుంటున్నాను. సరే, దాని తర్వాత ఆయన పేరిట వాళ్ళ ఊర్లో ఒక స్టేడియం పేరు పెట్టారు. తర్వాత మనకు షిప్పులు, మనకు ఆయిల్ ట్యాంకర్స్, వీటికి ఆయన పేరు పెట్టడం మనం చూసాము. సో ఇవి ఇంకెలాగో మనకు అవార్డ్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే వార్ మెమోరియల్ జమ్మూ, నేను అందరినీ కోరుకుంటాను, మన ప్రేక్షకులందరినీ కోరుకుంటాను, జమ్మూ సిటీలో ఉన్నటువంటి వార్ మెమోరియల్ తప్పకుండా చూడండి. జమ్మూ సిటీలో బహు ఫోర్ట్ అని ఉంటుంది, కోటలో ఉంటుంది, బహు కిలా అంటారు దాన్ని. అక్కడ ఉన్నటువంటి వార్ మెమోరియల్ తప్పకుండా చూడండి. ఒక కాన్కేవ్ షేప్ లో ఉన్నటువంటి గోడ మీద పరమవీర్ చక్ర గ్రహీతలందరి యొక్క ఆల్మోస్ట్ ఒక 2.5-3 అడుగుల సైజు ఉన్నటువంటి వాళ్ళ బస్ట్ అది గోడ నుంచి బయటికి వస్తున్నట్టు దాంట్లో పెట్టి దాన్ని వారి యొక్క వీరోచితమైన పోరాటం గురించి రాసి ఉంటుంది. అలాగే 15 ఆగస్ట్ 1947 నుంచి ఈ రోజు దాకా మన సైన్యం చేసినటువంటి యుద్ధాలన్నీ కూడాను, గెలిచినటువంటి యుద్ధాలు కావచ్చు, ఓడిపోయినటువంటి యుద్ధాలు కావచ్చు, అన్ని కూడా అక్కడ రాసి ఉంటాయి. మనం అందరూ కూడా వెళ్ళి చూస్తే గానీ మనకు ఎటువంటి కష్టాలతోటి మనం ఈ దేశాన్ని కాపాడుకున్నాము, ఈ దేశాన్ని నిర్మించుకున్నాము,
వీళ్ళ బలిదానాలు ఎటువంటివి అది తెలుసుకుంటే గానీ మనకు జీవితంలో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మనకు తెలియదు, లేకపోతే ఫ్రీగా వచ్చిందని మనం గౌరవించం. కాబట్టి అటువంటి మెమోరియల్లో ఈయన 2వ స్థానంలో ఈయన బస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దాన్ని వీక్షించి ఇటువంటి మహానుభావుడిని తలుచుకొని నివాళులు అర్పించమని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మ ఉత్తమగతులు ఎలాగూ వస్తాయి, కానీ మనం చేయగలిగింది భగవంతుని ప్రార్థించి ఆయనకు అత్యున్నతమైనటువంటి ఉత్తమగతులు ప్రసాదించమని మనం కోరుకుందాం. ఖచ్చితంగా సార్. ప్రతి వారం కూడా ఇలాంటి మహానుభావుల్ని స్మరించుకోవడం ఒక రకంగా చెప్పాలంటే మన జన్మ కూడా సార్థకం అవడానికి ఇది ఉపయోగపడుతుంది. మన పిల్లల బతుకులు కూడా బాగుండడానికి ఒక్కసారి వాళ్ళని స్మరించుకుంటే చాలు. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. వెపన్ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. ఈ వారం మన ఆయుధము కుక్రీ. యాక్చువల్లీ లాంగ్ రేంజ్ మిజైల్స్, మిడ్ రేంజ్ మిజైల్స్, డ్రోన్లు, పెద్ద పెద్ద టామహాక్ మిజైల్స్, B2 బాంబర్స్, ఎంతో దూరంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్, ఇట్లాంటివన్నీ కూడా వింటున్నాం మనం. ఎక్కడో దూరాల ఉన్నటువంటి వాళ్ళని కూడా ధ్వంసం చేయగలిగేటువంటి, స్ట్రైక్స్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీస్ చూస్తూ ఉంటే అత్యంత సమీపంలో చేతిలో ఉన్న కత్తి కుక్రీ అంటే, సో కుక్రీ గురించి ఎందుకు మాట్లాడాలని మీరు అనుకున్నారు అసలు? ఫస్ట్ ఇవాళ వెపన్ ఇది ఎందుకు తీసుకోవాలనుకున్నారు, దీని గురించి వివరాలు చెప్పండి. అంటే యుద్ధంలో ఎన్ని యుద్ధాలు చేసినా ఆఖరికి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ కూడా మనకు తప్పవు. ఎందుకంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఎప్పుడూ అవసరమే. మనుషులు వెళ్ళి యుద్ధం చేసినప్పుడు దూరం నుంచి ఫైరింగ్ అంతా అయిపోయి వాళ్ళు చనిపోయి వీళ్ళు చనిపోయి అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ గా అక్కడ మనం వాళ్ళ పోస్టులు క్యాప్చర్ చేయాలన్నా, వాళ్ళ భూమిని మనం అధీనంలో తీసుకోవాలన్నా ముష్టి యుద్ధం తప్పదు. ఆఖరికి మనం చూసాం ఇక్కడ గల్వాన్ ఘటనలో కూడా కర్రలతోటి మనకు బేస్బాల్ బ్యాట్స్ తోటి యుద్ధం చేసుకున్నాం. మరి 2 న్యూక్లియర్ పవర్డ్ దేశాలు, ఇంత టెక్నాలజీ, ఇన్ని అస్త్రాలు ఉన్నటువంటి దేశాలు కూడా ఆఖరికి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేయాల్సి వచ్చింది. అందుకని మనం మన దగ్గర ఉన్నటువంటి కత్తుల గురించి కూడా మనం మాట్లాడాలి. కత్తి అనేది ఇంకా లాస్ట్ రిసార్ట్. సైనికుడి దగ్గర ఏమీ లేనప్పుడు కత్తితోటి యుద్ధం చేస్తాడు. గతంలో కత్తితోటే యుద్ధం చేసేవాడు, ఇప్పుడు కత్తితోటి యుద్ధం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి అమ్యునిషన్ అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ రిసార్ట్ యుద్ధం చేసేటువంటి అస్త్రం ఇది. కాబట్టి కుక్రీ దగ్గర నుంచి తీసుకొని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ దాకా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. కుక్రీ దాని కాలం అయిపోయింది, ఎప్పుడో కత్తులతోటి గుర్రాలతోటి యుద్ధం చేసే రోజులు అయిపోయినాయి అని అనుకునే వాళ్లకు మనం చెప్పాలి. ఇప్పటికి కూడా కుక్రీ చాలా కీలకమైంది. మనకు తెలుసు కుక్రీ అన్నది ఒక ఇలా బెండ్ అయినటువంటి కర్వేచర్ ఉన్నటువంటి కత్తి. అది నేపాలీస్ ఎక్కువ వాడతారు, గూర్ఖాలు ఎక్కువ వాడతారు. 7వ శతాబ్దంలో ఇది గూర్ఖాలు మొదటిసారి వాడినట్టు మనకు చరిత్ర చెప్తోంది. సరే, దాంట్లో చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. బహుశా అలెగ్జాండర్ వచ్చినప్పుడు వాళ్ళ కత్తుల ఆధారంగా ప్రేరణతోటి వీళ్ళు చేశారనా, ఇటువంటి చాలా ఉన్నాయి. దాంట్లో కత్తికిను మన పట్టుకునేటువంటి హ్యాండిల్ కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి ఆవు డెక్కలలాగా ఉంటాయి. ఆవు డెక్కలని గౌరవించి ఈ కత్తితోటి ఆవుని చంపకూడదు అని చెప్పి వాళ్ళ నమ్మకం, గోర్ఖాల నమ్మకం. ఆయో గోర్ఖాలి అని చెప్పేసి వాళ్ళు యుద్ధ నినాదం చేసి వాళ్ళు యుద్ధం చేస్తారు. ఒక నాగా సైనికుడు ఒక గోర్ఖా సైనికుడు తోటి నువ్వు ఎదురుపడినప్పుడు నీకు భయం వేయలేదంటే నువ్వు మనిషి కాదు అని చెప్పి చాలా మంది చెప్తారు. సో వీళ్ళిద్దరితోటి ఎదుర్కొని వీళ్ళిద్దరితోటి యుద్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుకనే మనకు గోర్ఖాలు మన సైన్యంలోనే కాదు, ఈవెన్ బ్రిటిష్ ఆర్మీలో కూడా ఈ రోజు దాకా ఉన్నారు. బ్రిటిష్ కూడా ఇప్పుడు కూడా వాళ్ళని రిక్రూట్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి చాలా అద్భుతమైన శక్తి ఈ కుక్రీ. సరే, మీరు ఏం వెపన్స్ ఇస్తారో, వాళ్ళు గన్నులు ఇస్తారో, వాళ్ళకి ఏమి ఇస్తారో అదంతా ఒక ఎత్తు అయితే, కుక్రీ అన్నది వాళ్ళకి లాస్ట్ రిసార్ట్. ప్రతి సైనికుడి దగ్గర కుక్రీ తప్పకుండా ఉండి తీరుతుంది. చూస్తే కనుక మనం గత యుద్ధాల్లో చూస్తే కనుక గోర్ఖా యుద్ధాలు అన్ని కూడా, మనకు టిబెట్ తో జరిగిన యుద్ధం కావచ్చు, మనకు సైనో అంటే చైనా నేపాల్ మధ్యలో జరిగిన యుద్ధాలు కావచ్చు, లేదా మనకు World War I లో కావచ్చు, World War II లో కావచ్చు, 1962 భారతదేశానికి చైనాకి జరిగినటువంటి యుద్ధంలో కావచ్చు, అలాగే మనకు భారత పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధాలు కావచ్చు, 1967లో మనకు జరిగినటువంటి ఈ నత్తుల్లా పాస్ కి సంబంధించిన యుద్ధాలు కావచ్చు, అలాగే మనకు ఫాక్లాండ్ యుద్ధం, బ్రిటిష్ వాళ్ళు యుద్ధం ఫాక్లాండ్ లో కూడా వెళ్ళి దాన్ని వాడొచ్చారు, కార్గిల్ యుద్ధము, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన యుద్ధాలు, వీటన్నిటిలో కూడా కుక్రీని వాడారు. సో ఎంత ఎక్స్టెన్సివ్ వాడారో మనం చూడొచ్చు. ప్లస్ దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది బెండ్ అయి ఉంటుంది కాబట్టి కుక్రీ, మామూలు కత్తి స్ట్రైట్ గా ఉందంటే పొడిస్తే కనుక రక్తం ఏమవుతుందంటే జారి వస్తుంది, రక్తం జారి వచ్చేసరికి చేయి స్లిప్ అయిపోతుంది. కానీ ఈ కుక్రీతో ఏంటంటే కనుక బెండ్ అయి ఉంటుంది కాబట్టి పొడిచి చంపితే కనుక రక్తం కింద పడిపోతుంది, పిడికి దగ్గర రాదు, హ్యాండిల్ కి రాదు. కాబట్టి వాళ్ళు ఇంకా యుద్ధం చేయొచ్చు. ప్లస్ అది తిరిగి ఉంటుంది కాబట్టి మనిషిని పొడిచి తిప్పితే కనుక లోపల పేగులన్నీ బయటకు వస్తాయి. సో చాలా ఎఫెక్టివ్ వెపన్ అది.
సో కుక్రీ 7వ శతాబ్దం నుంచి ఈ రోజు దాకా అంత ఎఫెక్టివ్ గా ఉంది అంటే కనుక అది ఎంత సక్సెస్ఫుల్ వెపనో మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీన్ని సివిలియన్ పర్పస్ కూడా వాడచ్చు, మనకు పంటల్లో కోయడానికో లేదా చెట్లను కోయడానికో సివిలియన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. కానీ బట్ యుద్ధంలో ఇది చాలా అద్భుతాలు సృష్టించింది కాబట్టి చాలా కీలకమైనటువంటి వెపన్ ఇది. అస్త్ర ఇన్ఫాక్ట్ మనకు ఆ ప్రాంతం అంతా కూడాను మనకు గోరఖ్నాథ్ పీఠాలు కావచ్చు లేదా నేపాల్ సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, దుర్గా పూజల్లో అంతా కూడాను మనకు అస్త్ర పూజలు చేసేటప్పుడు కుక్రీకే పూజ చేస్తారు. కుక్రీ అన్నది చాలా ఇంపార్టెంట్. సరే వాళ్ళ రాజులు గతంలో ఇప్పుడు రాజరికం పోయింది అక్కడ నేపాల్లో. నేపాల్ రాజులు బీరేంద్ర విక్రమ్ షా దేవ్ వాళ్ళందరూ ఉన్నప్పుడు సింబాలిక్ కూడా వాళ్ళు ఈ కుక్రీ పెట్టుకునేవాళ్ళు. ఆ కుక్రీ స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్ తో చేసిన కుక్రీలు పెట్టుకుంటే అది ఒక రాచరికాన్ని కూడా చిన్నంగా వాళ్ళు చూసేవాళ్ళు. సింబాలిక్ గా ఒకటి అయితే కనుక దీని యుటిలిటీ వాల్యూ అంత గొప్పగా ఉంది. మనం సరే మేజర్ వెపన్స్, మేజర్ మిసైల్స్ అన్ని గురించి ఎలాగో చర్చిస్తున్నాము, కానీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అన్నది మానవాళి ఉన్నంత వరకు ఉంటుంది. ఈ అస్త్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్ గా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ తప్పదు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఉన్నప్పుడు ఏదో కుక్రీ లాంటివి చాలా కీలకం. అందుకని దీన్ని మనం వెపన్ సెక్షన్ లో పెట్టడానికి కారణం అది. పాత వెపన్ కదా అని విస్మరించలేము, ఇప్పటికి కూడా దాని యూటిలిటీ ఉంది కాబట్టి మనం చర్చిస్తున్నాం. లాస్ట్ సెగ్మెంట్ కంపెనీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. హైదరాబాద్ కి చెందినటువంటి వ్యక్తులు స్టార్ట్ చేసినటువంటి సంస్థ జెన్ టెక్నాలజీస్ అద్భుతాలు సృష్టిస్తోంది. డ్రోన్ టెక్నాలజీ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో లేదా ఇప్పుడు వచ్చినటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీస్ ని ఉపయోగించి భారత డిఫెన్స్ ఫోర్సెస్ కి పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళు జెన్ టెక్నాలజీస్ గురించిన వివరాలు చెప్తారా? 1993లో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. 1993లో దీన్ని వాళ్ళు స్థాపించారు వాళ్ళు, జెన్ టెక్నాలజీస్. దీని ముఖ్య కో ఫౌండర్స్ వచ్చేసి మనకు తెలుసు కిషోర్ దత్ అట్లూరి గారు, అలాగే అశోక్ అట్లూరి గారు. వీరిద్దరు కో ఫౌండర్స్. ప్రస్తుతానికి కిషోర్ దత్ అట్లూరి గారు ఆయన ప్రెసిడెంట్ అండ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన ఉన్నారు. అలాగే అశోక్ అట్లూరి గారు ఆయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. వీరి స్పెషాలిటీ ఏంటంటే కనుక ఈ కంపెనీ సిమ్యులేటర్స్ తయారు చేసింది. అంటే ప్రతిదీ యుద్ధంలో మనం నేర్చుకోవాలంటే కనుక ప్రతిదీ అక్కడ ప్రాక్టికల్ చేయలేనటువంటి పరిస్థితి. ఫైరింగ్ ఏదైనా చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ సిమ్యులేషన్స్ కావాలి. సిమ్యులేషన్ ఎక్విప్మెంట్ తయారు చేశారు. వీళ్ళ మెయిన్ శక్తి సిమ్యులేటర్స్ లో ఉండింది కాబట్టి ట్రైనింగ్ ఎవరైనా సైన్యం తీసుకోవాలంటే కనుక వీళ్ళ సిమ్యులేటర్స్ వాడుకునేవాడు. సిమ్యులేటర్స్ కూడా చాలా 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 వెరైటీస్ ఆఫ్ సిమ్యులేటర్స్ చేశారు. కొన్ని మాత్రమే నేను ప్రస్తావిస్తాను. వాళ్ళ వెబ్సైట్ లో వెళ్ళి చూస్తే కనుక చాలా ఉన్నాయి. స్మార్ట్ టార్గెట్ సిస్టమ్, మల్టీ ఫంక్షనల్ సిస్టమ్, ట్యాంక్ టార్గెట్స్, ట్యాంక్ ని ఎలా కొట్టాలి అది సిమ్యులేషన్. మనం ప్రతిసారి ట్యాంకులు మనం షూట్ చేసుకోలేం కదా. ట్యాంక్ పలానా స్పీడ్ లో వెళ్తోంది, పలానా జిగ్జాగ్ గా వెళ్తోంది, దాన్ని ఎలా టార్గెట్ చేయాలంటే సిమ్యులేటర్ మనం ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో అటువంటివి. అలాగే ఎయిర్ టు గ్రౌండ్ ఫైరింగ్ రేంజ్, తర్వాత కంటైనరైజ్డ్ ఇండోర్ సెటప్, దాంట్లో స్క్రీన్స్ ఉంటాయి, దాని ఆధారంగా వాళ్ళు దాని ఫైరింగ్ అంతా వాళ్ళు చూడొచ్చు. అలాగే కార్నర్ షాట్ వెపన్, ఇది చాలా కీలకమైంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం గోడ వెనకాల దాచుకుంటాం, లేదా ఎక్కడో మన పైన ఏదో ఉంటుంది, పైనుంచి షూట్ చేయాలి. మనం తలెత్తామంటే మన బుల్లెట్ అవుతుంది, లేదా తొంగి చూసామంటే బుల్లెట్ అవుతుంది. తొంగి చూడకుండా దాన్ని సైడ్ నుంచి కొట్టగలగాలి, మనకు దెబ్బ తగలకుండా ఫైరింగ్ చేయాలి. అలాగే మన తల పైకి రాకుండా పైన చేయబెట్టి ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. కార్నర్ షాట్స్ అంటారు. ఇవి సిమ్యులేషన్ చేయొచ్చు. అందుకనే శత్రువు ఒకడు ఉన్నాడు, వాడు ఫైరింగ్ చేస్తున్నాడంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాని ట్రైనింగ్ అంతా కూడా ఈ సిమ్యులేషన్ కార్నర్ షాట్ తో మనం చేయొచ్చు. అలాగే టాక్టికల్ ఎంగేజ్మెంట్ సిమ్యులేటర్స్. తర్వాత మనం చూస్తే కనుక హ్యాండ్ గ్రెనేడ్ పేలితే దాని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, హ్యాండ్ గ్రెనేడ్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎంత రేంజ్ లో డ్యామేజ్ ఉంటుంది, హ్యాండ్ గ్రెనేడ్ ని వాడాలంటే ఎలా వాడాలి, మన మీద అటాక్ జరిగితే ఎలా దాని గురించి మనం హ్యాండిల్ చేయాలి, ఇటువంటివి సిమ్యులేషన్. నిజంగా హ్యాండ్ గ్రెనేడ్ వేసి ఎవరైనా చెక్ చేయగలరా? హ్యాండ్ గ్రెనేడ్ వేసి చనిపోతారు, మనిషి బతకరు. కాబట్టి ఇటువంటివన్నీ కూడాను సిమ్యులేట్ చేసి వాళ్ళు ట్రైనింగ్ మనం ఇవ్వచ్చు. అలాగే చూస్తే కనుక మనకు క్యారియర్ మోర్టార్ ట్రాక్ట్ సిమ్యులేటర్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్, యుఏఈవి మిషన్ సిమ్యులేటర్స్, రోటరీ వింగ్ సిమ్యులేటర్స్, తర్వాత మనకు డ్రైవింగ్ సిమ్యులేటర్స్. అంటే మనకు బైక్ లో కానీ లేదా మనం కార్ లో కానీ ఇంకేదైనా వెహికల్లో వెళ్తూ ఉంటే ఏమేమి జరగబోతాయి, ఎవరెవరు అటాక్ చేస్తారో ఒక వీడియో గేమ్ లాంటిది అనుకుందాం కాసేపు. బట్ స్టిల్ ఒక కాంబాట్ లెవెల్లో ఉన్నటువంటి సిమ్యులేటర్స్ అన్ని వీళ్ళు తయారు చేస్తారు. ఇది మెయిన్ స్టే వాళ్ళది. రెండవది వీళ్ళది చేసింది ఏంటంటే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లో వీళ్ళు డ్రోన్ ని ట్రాక్ చేయడము,
డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని కెపాసిటీ ఏంటి, దాని డైరెక్షన్ ఏంటి, దాని యొక్క అంటే దాని మొత్తం దాని హిస్టరీ మొత్తం చెప్పగలిగినటువంటి సెన్సర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. విజువల్ సెన్సర్స్ కావచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్స్ కావచ్చు. కొన్ని ఏం చేస్తాయంటే సింగిల్ గా వస్తున్న వాటికి వెనకాల రేడియో కమాండ్స్ ఉండకపోవచ్చు, వాళ్ళు అటానమస్ గా వస్తుండొచ్చు. అటానమస్ గా వచ్చిన వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ ప్రోటోకాల్స్ అన్ని వీళ్ళు బాగా అద్భుతంగా వీళ్ళు దీనిలో సమర్థత వీళ్ళకి వచ్చింది. సో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ వాళ్ళ వెబ్సైట్లో ఎక్కడ వాళ్ళు చెప్పలేదు, కానీ మనకు చాలా మంది విశ్లేషకులు, చాలా మంది దీని గురించి ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించిన వాళ్ళు చెప్పారు, జెన్ టెక్నాలజీస్ ఎక్విప్మెంట్ అన్నది అద్భుతంగా పనిచేసాయి మనకు ఆపరేషన్ సింధూర్. వాళ్ళు క్లెయిమ్ చేయలేదు, ఎందుకంటే చెప్తే కనుక బహుశా వాళ్ళు సీక్రెట్స్ బయట చెప్పకూడదు అనుకుని వాళ్ళు అనుకుంటుండొచ్చు. కానీ మనం మళ్ళీ మన ప్రేక్షకులు మనల్ని ప్రశ్నించకుండా ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది. డైరెక్ట్ గా కంపెనీ జెన్ టెక్నాలజీ దాని గురించి ఏం మాట్లాడలేదు, కానీ జెన్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ మనకు ఆపరేషన్ సింధూర్ లో విస్తృతంగా వాడబడింది, చాలా అద్భుతాలు సృష్టించింది అని మనకు పబ్లిక్ డొమైన్ లో చాలా మంది చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు బహుశా మనం పరిచయం చేస్తున్నాం, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ లో వీళ్ళ సక్సెస్ స్టోరీ విపరీతంగా ఉంది. 90% వీళ్ళ రెవెన్యూస్ అన్ని కూడాను రిపీట్ ఆర్డర్స్, అంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్? మేజర్ గా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళకి. వీళ్ళ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 200 పైచీలకు వీళ్ళు పేటెంట్స్ ఫైల్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. 1000 పైన సొల్యూషన్స్ తీసుకొచ్చారు. అలాగే మనం చూస్తే కనుక రిమోట్ కంట్రోల్డ్ వెపన్ సిస్టమ్స్ వీళ్ళు తయారు చేశారు. రిమోట్ కంట్రోల్, మన ట్యాంకుల మీద పెట్టుకోవచ్చు, లేదా ఇతరత్ర వేటి మీద దాని మీద పెట్టచ్చు. సో మనకు దూరం నుంచి మనం సిమ్యులేటర్స్ తోటో దూరం నుంచి మనం మనిషికి దెబ్బ తగలకుండా కొట్టగలిగినటువంటి టెక్నాలజీస్ తీసుకొచ్చారు. సో కీలకంగా సిమ్యులేటర్స్, యాంటీ డ్రోన్ అండ్ రిమోట్ వెపన్స్, ఇవి వీటి మీద వాళ్ళ నైపుణ్యత ఉన్నది, ఎక్స్పర్టీస్ ఉంది. ఇటువంటి వాళ్ళ యొక్క సహాయంతో, అటువంటి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ వల్లనే మనం ఈరోజు అమెరికన్ టెక్నాలజీ, చైనీస్ టెక్నాలజీ, టర్కీ టెక్నాలజీ అండ్ పాకిస్తాన్లో ఏమైనా టెక్నాలజీ అంటూ ఉంటే దాన్ని 4 టెక్నాలజీస్ మనం కౌంటర్ చేయగలిగాం ఆపరేషన్ సింధూర్. దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి ఈ సంస్థ. అందుకని ఆ సంస్థ యాజమాన్యానికి, ఆ సిబ్బందికి, వాళ్ళ సైంటిస్టులకి, ఇన్ని పేటెంట్స్ ఫైల్ చేయగలిగినటువంటి సైంటిస్టులకు, వీళ్ళని సమర్థించి వీళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి మన DRDO లాంటి సంస్థలకు, అలాగే మన భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ కి, ఇటువంటి ఎకో సిస్టమ్ తయారు చేసిన ప్రభుత్వాన్ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంకా అద్భుతాలు సృష్టించి మన దేశ శక్తిని ఇంకా పెంచి, మనకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి చైనా, ఇజ్రాయెల్ ఇటువంటి వాళ్లకు ధీటుగా ఇంకా మన సొల్యూషన్స్ తీసుకొచ్చి మన దేశ గౌరవాన్ని పెంచుతారని కోరుకుందాము. ఆ సిబ్బందిని అందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు చాలా ఓపిక్గా అద్భుతంగా వివరించారు. అంటే చాలా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు ప్రతి దాన్ని విడమరిచి ఇంత అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా మాకు తెలియజేస్తున్నందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు రుణపడి ఉంటాం మేము ఇప్పటికీ కూడా. చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్ 86వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.